ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఈ ఫార్ములాతో మనందరికీ చాలా పరిచయం అయితే ఉంది. ఈ ఫార్ములా మనకి చాలాసార్లు యూజ్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ప్రాబ్లమ్స్గా మనం యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఈ ఫార్ములా క్లాస్ 7 ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో నుండి మనం మొట్టమొదటిసారిగా నేర్చుకుంటాం యాజ్ పర్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ నుంచి అండి. అయితే ఫ్రెండ్స్, ఈ ఫార్ములా ఏ విధంగా వచ్చింది అన్నది మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. 2 మెథడ్స్గా అయితే ప్రూవ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ ఫార్ములాని. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి బేసిక్ నాలెడ్జ్ యూజ్ చేసుకుని, సెకండ్ మెథడ్ వచ్చేసరికి లాగరిథమ్స్ యూజ్ చేసుకుని. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ మెథడ్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రూవ్ చేయాల్సిన ఫార్ములా ఇదండి. అయితే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది మనం చూద్దామండి. అయితే ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి మనం చూడడం కొంచెం కష్టం ఫ్రెండ్స్. సో ఇదే ఫామ్లో ఉన్న, అంటే ఇదే రూపంలో ఉన్న కొన్ని న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం సింప్లిఫై చేద్దామండి. అందుకనే ఫ్రెండ్స్ బేసిక్ నాలెడ్జ్ ఉపయోగించేద్దాము అని అన్నాను. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటి అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది అన్నది మీరు నాకు చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక్కసారి మనం బేసిక్స్ ఒక్కసారి రివైజ్ చేసుకుందామండి. ఒక నిమిషం అంతే. ఇక్కడ 2 క్యూబ్ అంటే ఎగ్జాంపుల్గా చెప్తానండి. ఈ పైన ఉన్నదాన్ని ఏమంటాం ఫ్రెండ్స్, పవర్ అని అంటాము, లేదా ఈ ఎక్స్పోనెంట్ అని కూడా అనొచ్చు. ఈ కింద ఉన్నదాన్ని ఏమంటామండి, బేస్ అని అంటాము. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ ఒక్కసారి రివిజన్ అంతే. అయితే ఇక్కడ 2 క్యూబ్ అంటే మీనింగ్ ఏంటండి, 2 ఇంటూ 2 ఇంటూ 2 అని అర్థం. చాలామంది దీన్ని 3 ఇంటూ 2 అని అనుకుంటారండి. ఇలా చేస్తే రాంగ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో 2 క్యూబ్ పవర్లో ఎంత నెంబర్ ఉంటే బేస్ని అన్నిసార్లు ఇంటూ చేయగలనట్టండి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకునేది కూడా పవర్లో 3 ఉంది కదా, బేస్ని 3 ఇంటూ 2 అనుకుంటారండి. అలా కాదు ఫ్రెండ్స్, పవర్లో 3 ఉందండి. సో ఈ బేస్ని 3 టైమ్స్ నేను ఈ విధంగా చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఈ వాల్యూ ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే ఏమవుతుందండి, 2 ఇంటూ 2 అంతే కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ 2 అనేది ఎన్ని టైమ్స్ ఇంటూ చేసిందండి, 5 టైమ్స్. సో నేను దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, 2 పవర్ 5 అంతే కదా ఫ్రెండ్స్. ఇందాకే చెప్పుకున్నాం 2 క్యూబ్ అంటే పవర్లో ఎంత నెంబర్ ఉంటే బేస్ని అన్నిసార్లు ఇంటూ చేయాలని చెప్పుకున్నాం. ఇప్పుడు బేస్ అంటే కింద నెంబర్ అనేది 5 టైమ్స్ ఇంటూ అయింది. సో పవర్లో 5 రాసుకోవచ్చు కదా ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, అది. ఇప్పుడు నేను ఈ 2 పవర్ 5ని ఏ విధంగా రాస్తానంటే 2 పవర్, జాగ్రత్తగా గమనించాలండి, ఈ 5ని 3 + 2 అని రాస్తాను ఫ్రెండ్స్. 3 + 2. ఒక్కసారి మనం దేన్ని సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వచ్చిందండి, 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్, లేదా దీన్ని 2 పవర్ 3 అని వచ్చింది. కొంచెం మంది 2 టు ద పవర్ ఆఫ్ 3 అని కూడా చదువుతారు. సో 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 2 ఈక్వల్ టు ఏమొచ్చింది ఫ్రెండ్స్, మనం టోటల్గా సింప్లిఫై చేస్తే 2 పవర్ 3 + 2 వచ్చిందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3 పవర్ 4 ఇంటూ 3 పవర్ 3 లేదా 3 క్యూబ్ అని కూడా చదవచ్చండి. సో 3 పవర్ 4 అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 క్యూబ్. 3 క్యూబ్ అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, 3 ఇంటూ 3 ఇంటూ 3. సో ఇక్కడ 3 అనేది ఎన్ని టైమ్స్ ఇంటూ చేసి ఉందండి, కౌంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. 1 2 3 4 5 6 7. సో 3 పవర్ 7 అని రాసుకోవచ్చు కదండి. సో నేను ఈ 3 పవర్ 7ని ఏ విధంగా రాస్తానంటే 3 పవర్ 4 + 3 అని రాస్తానండి. సో మనం దేన్ని సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వచ్చిందండి, 3 పవర్ 4 ఇంటూ 3 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 4 + 3. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్స్ నుంచి మీరు ఏం గమనించారండి, బేసెస్ 2 ఈక్వల్గా ఉన్నప్పుడు గమనించారండి. బేసెస్ 2 ఈక్వల్గా ఉన్నప్పుడు, ఈ 2 బేసెస్ కదా ఫ్రెండ్స్, ఎక్స్పోనెంట్స్ అంటే ఇవ్వండి, లేదా పవర్స్. ఎక్స్పోనెంట్స్ అనేవి ఈక్వల్గా ఉన్నా పర్వాలేదు, ఈక్వల్గా లేకపోయినా పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 వాల్యూస్ ప్రొడక్ట్ చేసుకున్నట్టయితే మనకు ఆన్సర్ ఏమవుతుందండి, బేస్ మామూలుగా అంటే దీనికి ఏముందో బేస్ రెండింటికి ఒకటే కదండి. సో ఆ బేస్ నెంబర్ వచ్చేసి పవర్స్ అనేవి ఏమవుతున్నాయి ఫ్రెండ్స్, మనకి యాడ్ అవుతున్నాయి. పవర్స్ అనేవి యాడ్ అవుతున్నాయి ఎప్పుడు, బేసెస్ 2 ఈక్వల్గా ఉన్నప్పుడు. ఇక్కడ కూడా సేమ్ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ బేసెస్ 2 ఈక్వల్గా తీసుకున్నాను. 3 పవర్ 4 ఇంటూ 3 పవర్ 3. మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందండి, 3 పవర్ 4 + 3 4 + 3. ఓకేనా ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చండి, ఇక్కడ 2 పవర్ 5ని మనం 2 పవర్ 3 + 2 కింద రాసుకున్నాం. 5ని 3 + 2 గానే ఎందుకు రాసాం, మనం చాలా విధంగా రాసుకోవచ్చు కదా. 5ని 10 - 5 అని రాసుకోవచ్చు, లేదా 20 - 15 అని రాసుకోవచ్చు, లేదా
4+1 అని రాసుకోవచ్చు, చాలా విధాలుగా రాసుకోవచ్చు కదా. ఓన్లీ నువ్వు 3+2 అని ఎందుకు రాసామంటే ఇక్కడ పవర్లో 3, 2 ఉన్నాయి కాబట్టి సో మనం దీనికి రిలేషన్ తేవడం కోసం నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ 3, 2గా రాసానండి. మన ఫార్ములా తెప్పించాలి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి అంటే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు రాసుకోవచ్చండి. మీకు కూడా కావాలంటే చూడండి ఫ్రెండ్స్. 5² × 5³ అంటే మీకు దీన్ని సింప్లిఫై చేసినట్టయితే ఈ విధంగా మనకి 5^2+3 అవుతుందండి. అంటే 5^5 అవుతుందండి. సో మీ ఇష్టం ఇంక ఏ విధంగా మీరు ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా లేదా 10^1 × 10^3 తీసుకుంటే 10^1+3 అవుతుందండి. దట్ ఈక్వల్ టు 10^4 అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఏది తీసుకున్నా సరే మనకి ఈ విధంగా పవర్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇప్పుడు బేసిస్ 2 కంపల్సరీగా ఈక్వల్గా ఉండాలండి. ఓకేనా ఫ్రెండ్స్. బేసిస్ 2 కంపల్సరీగా ఈక్వల్గా ఉండాలండి. ఫార్ములాని చాలా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. బేసిస్ 2 ఈక్వల్గా ఉండాలి. పవర్స్ ఈక్వల్ అయినా పర్లేదు, డిఫరెంట్ అయినా పర్లేదు. ప్రొడక్ట్ సమ్ ఉండాలి. ప్రొడక్ట్ ఇంటూగా చాలామంది చేసే మిస్టేక్ 10^1 + 10^3 = 10^4 అనుకుంటారండి. తప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఫార్ములాని చాలా జాగ్రత్తగా గమనించాలండి. ప్రతి సింబల్ ఏది ఎలా చేంజ్ అవుతుంది అన్నది. ఓకేనా ఫ్రెండ్స్. సో 10^1 × 10³ అంటే ఏమవుతుందండి 10^1+3. సో నువ్వు ఈ విధంగా బేసిస్ 2 ఈక్వల్గా తీసుకుని ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా నీకు పవర్స్ అనేవి ఏమవుతున్నాయి, యాడ్ అవుతున్నాయి. దేర్ఫోర్ జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. దేర్ఫోర్ నాకు ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి. a⁴n × a⁴n = ఏమవుతుంది. దీని వాల్యూ నీకు ఎంతో చెప్పలేవు ఆల్ఫాబెట్స్ కాబట్టి. కానీ ఇదే ఫామ్గా ఉన్న నువ్వు కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకున్నావు, న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ని. ఇక్కడ ఏ ఎగ్జాంపుల్స్ అయినానండి ఇక్కడ పాజిటివ్ నెంబర్ అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ -5^2 × -5^4 అని ఉందనుకోండి. దీని వాల్యూ వచ్చేసరికి -5^2+4 అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ పాజిటివ్ నెంబర్సే అని కాదు, నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనండి. అయితే మనం అవన్నీ చెప్పుకోవడం కుదరదు. జస్ట్ ఇది బేసిక్ కాబట్టి, బేసిక్ మెథడ్ కాబట్టి. అంటే బేసిక్ మెథడ్ అంటే చిన్నపిల్లలకి కూడా, చిన్నపిల్లలు అంటే 8th, 7th వాళ్ళకి కూడా అర్థం అవ్వడం కోసం నేను ఈ పాజిటివ్ నెంబర్స్ తీసుకొని చెప్పానండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు చెప్పండి ఫ్రెండ్స్ దీని వాల్యూ ఎంత అవుతుందండి. a⁴m × a⁴n బేసిస్ 2 ఈక్వల్గా ఉన్నాయి. పవర్స్ m, n ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఉన్న పర్లేదు, ఈక్వల్గా ఉన్న పర్లేదు. ప్రొడక్ట్స్ ఏమి ఉందండి. సో మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ ఆన్సర్ బేస్ ఇక్కడ ఏమైతే ఉందో బేస్ అదే వస్తుంది. కానీ పవర్స్ అనేవి ఏమవుతున్నాయి యాడ్ అవుతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. యాడ్ అవుతున్నాయి ఇక్కడ m + n. సో దిస్ ఈజ్ అవర్ స్టాండర్డ్ ఫార్ములా. ఓకేనా ఫ్రెండ్స్. టోటల్గా మనం a⁴m × a⁴n సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చిందండి a⁴m + n. సో మనకి ఫార్ములా అనేది ప్రూవ్ అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్. అంతేనండి. జస్ట్ మనం న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్రూవ్ చేస్తే వచ్చేస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది మెథడ్ 1 అండి. అంటే ఈ మెథడ్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేగా ఉంటుందండి. చిన్నపిల్లలకైనా, అంటే చిన్నపిల్లలు అంటే లోయర్ క్లాసెస్ వాళ్ళకైనా, హయ్యర్ క్లాసెస్ వాళ్ళకైనా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మెథడ్ 2 అనేది చూద్దామండి ఫ్రెండ్స్. మెథడ్ 2 మనం ప్రూవ్ చేద్దామండి ఈ ఫార్ములా లాగరిథమ్స్ యూజ్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్. అంటే 10th వాళ్ళు మనం నేర్చుకుంటామండి. 10th క్లాస్లో నేర్చుకుంటాం లాగరిథమ్స్. 10th లేదా హై క్లాసెస్ వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది, అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అంటే యాజ్ పర్ గవర్నమెంట్ బుక్స్ అయితే కొన్ని సిలబస్ ఉంటాయి కదండి. ఐఐటి అఫిలియేటెడ్ సిలబసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ కొన్ని స్కూల్లో, ప్రైవేట్ స్కూల్స్లో. వాళ్ళకైతే ఇంకా ముందే నేర్చుకుంటారండి వాళ్ళు లాగరిథమ్స్. సో అందుకనే నేను చెప్తున్నాను యాజ్ పర్ గవర్నమెంట్ బుక్ అయితే. ఓకేనండి. సో a⁴n × a⁴n యొక్క వాల్యూ ఎంత అవుతుందో మనకు తెలియదు. అంతే కదా ఫ్రెండ్స్. సో మనం ఇది వస్తుంది అని ప్రూవ్ చేయాలి ఇందాక చేసినట్టు. ఇక్కడ నేను ఏమనుకుంటానంటే ఫ్రెండ్స్ దీని వాల్యూ నాకు తెలియదు కాబట్టి x అని అనుకుంటానండి. సే x గమనించగండి. a⁴m × a⁴n = x అని అనుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తానండి. లాగ్ అనేది 2 సైడ్స్ అప్లై చేస్తాను. ఇక్కడ రాస్తున్నాను ఫ్రెండ్స్. అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఏమవుతుందండి log ఆఫ్ a⁴m × a⁴n = log x. సో బేసెస్ తీసుకుందాం కండి 10 తీసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. బేస్ 10 తీసుకుందాం. అయితే మనందరికీ ఫార్ములా తెలుసు ఏంటి log a × b బేస్ 10 తీసుకుందామండి. ఫార్ములాలో మనకి ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది m, n లేదా log a m × n. ఓకేనండి. ఇప్పుడు సో ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఉన్న ఆల్ఫాబెట్స్ని గమనించకూడదండి. ఏ విధంగా చేంజ్ అవుతుంది ఫార్ములా అనేది మాత్రం గమనించాలి. నేను చాలాసార్లు చెప్పాను ఫ్రెండ్స్. సో మనకి ఏంటండి ఈ ఫార్ములా log m బేస్ a + log n బేస్ a మనం 10th క్లాస్లో నేర్చుకుంటాము. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసినట్టయితే ఏమవుతుందండి ఇక్కడ ఇంటూ చేసి ఉన్నాయండి. ఇవి ఇంటూ చేసి ఉన్నాయి. సో మనకి అప్లై చేసినట్టయితే ఏమవుతాయి ఫ్రెండ్స్ గమనించండి.
log a power m base 10 plus log a power n base 10 is equal to log x base 10 అంతే. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనకు ఇంకో ఫార్ములా కూడా తెలుసండి. లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, పవర్లో ఉన్న నెంబర్ ముందుకు వస్తుంది ఫ్రెండ్స్, ఎం ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ ఏ. సో ఈ ఫార్ములా కూడా మనకు తెలుసండి. సో ఈ ఫార్ములాస్ నేను ఇక్కడ అప్లై చేసినట్టయితే మనకి ఏమవుతుందండి, ఈ పవర్ అనేది ముందుకు వస్తుంది. సో ఎం లాగ్ ఏ బేస్ 10 ప్లస్ ఈ పవర్ కూడా ముందుకు వస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఎన్ లాగ్ బేస్ ఏ ఎన్ లాగ్ ఏ, జస్ట్ ఈ నెంబర్ మాత్రమే మనకి పవర్లో ఉన్న నెంబర్ మాత్రమే ముందుకు వస్తుందండి. ఎన్ లాగ్ ఏ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇటుపక్క చూడండి ఫ్రెండ్స్, ఏది కామన్ తీసుకోవచ్చండి, ఇక్కడ ఎం లాగ్ ఏ బేస్ 10 అని ఉందండి. అంటే దీని మీనింగ్ ఏంటండి, ఎం ఇంటూ లాగ్ ఏ బేస్ 10 అనే కదా అర్థం. సో ప్లస్ ఇక్కడ ఏంటి, దీని మీనింగ్ ఏంటి, ఎన్ ఇంటూ లాగ్ ఏ బేస్ 10 అనే కదా అర్థం, ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10. మరి ఇక్కడ కామన్ టర్మ్ ఏంటి అంటే చూడండి ఫ్రెండ్స్, లాగ్ ఏ బేస్ 10 అనేది ఒక టర్మ్, ఇదంతా ఒక వాల్యూ అండి, మర్చిపోకూడదు ఫ్రెండ్స్, ఇదంతా ఒక వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా ఒక వాల్యూ. ఓకేనండి? సో ఇది కామన్ తీసుకున్నట్టయితే మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, లాగ్ ఏ బేస్ 10 కామన్ తీసేసాం అంటే ఇంక లోపల ఏముంటుందండి, ఇక్కడ ఇది కామన్ తీసేస్తే ఎం ప్లస్ ఇక్కడ ఇది కామన్ తీస్తే ఇంకేముంటుందండి, ఎన్. సో లాగ్ ఏ బేస్ 10 ఇంటూ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఫ్రెండ్స్, మనకి లాగ్ ఎక్స్ బేస్ 10 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ దాకా అయితే నోట్ చేసుకోండి. ఇక్కడ దాకా నోట్ చేసుకున్నా కదా ఫ్రెండ్స్, దీని తర్వాత స్టెప్ అండి. సో నేను దీన్నే ఈ విధంగా రాసినాయి, అంటే ఇటుపక్క రాస్తే మళ్ళీ ఇదంతా ఒకే వాల్యూ అనుకుంటారండి, అంటే ఇదంతా ఇటు సైడ్ అంతా ఒకటేనేమో లాగ్ ఉందేమో అనుకుంటారండి. సో అందుకని చెప్పి నేను ఈ విధంగా రాసిన ఫ్రెండ్స్, ఎం ప్లస్ ఎన్ ఇంటూ లాగ్ ఏ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాగ్ ఏ బేస్ 10 అనేది అంటే ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ లాగ్ ఏ బేస్ 10 అనేది ఈ ఎం ప్లస్ ఎన్ని ఇంటూ చేస్తుందండి. సో ఈ ఇంటూ చేస్తున్న వాల్యూని ఇటు సైడ్కి ట్రాన్స్పోజ్ చేసినట్టయితే మనకి ఏమవుతుందండి, డివైడ్ చేస్తుంది. సో ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 బై లాగ్ ఏ బేస్ 10. అయితే ఇక్కడ మనం కొత్త ఫార్ములా అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను పక్కన రాశాను, లాగ్ ఎం బేస్ ఏ బై లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం బేస్ ఎన్. అంటే ఈ బేసెస్ రెండు క్యాన్సిల్ అవడం అంటే మళ్ళీ ఈ విధంగా అనుకుంటారండి, ఇలా కాదండి, జస్ట్ ఈ ఫార్ములా మీకు ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మీరు చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫార్ములా మనకి 10th అయితే ఉండదండి, కానీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, మీకు తర్వాతనే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 బై లాగ్ ఏ బేస్ 10 వచ్చిందండి. ఇప్పుడు ఈ ఫార్ములా బట్టి మనకి ఈ వాల్యూ ఎంత అవుతుందండి, లాగ్ ఎక్స్ బేస్ ఏ అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ. ఓకే, అయిపోయింది. అయితే మరి మనం ఫస్ట్లో ఒకటి అనుకున్నాం, ఏమని, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నాం, గుర్తుందో లేదో. మరి నువ్వు ఇప్పుడు ఇండివిజువల్గా ఏ వాల్యూ కనిపెట్టాలి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ వాల్యూ ఎంత అవుతుంది అన్నది కనిపెట్టాలి. ఎంత అవుతుందో నీకు తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకున్నావు, అంటే నువ్వు ఎక్స్ వాల్యూ ఎంతో కనిపెడితే ఈ వాల్యూ నీకు వచ్చేసినట్టే కదా, అంతే కదా ఫ్రెండ్స్? సో అయితే ఇప్పుడు మన గోల్ ఏంటి, ఈ ఎక్స్ వాల్యూ ఎంత అనేది కనిపెట్టాలి. ఎక్స్ వాల్యూ కనిపెడదామంటే దీనికేమో లాగ్ ఉంది, దీనికేమో లాగ్ లేదు, రెండు పక్కల ఎలిమినేట్ చేద్దామంటే కుదరదు. మరి ఏం చేస్తాం అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి 10thలో ఫస్ట్ ఫార్ములా అండి లాగరిథంకి సంబంధించి, ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ దెన్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ అని. గుర్తుందా లేదా ఫ్రెండ్స్? ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. ఈ ఫార్ములా కూడా దీన్ని బట్టే మనకి ప్రూవ్ చేసుకోవచ్చండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు చెప్పనులేండి, మామూలుగా చెప్తున్నాను అంతే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటే ఈ ఫార్ములా అంటే దీన్ని ఈ రెండింటిని ఉపయోగించి మనం దీన్ని సింప్లిఫై చేయొచ్చు. లేదు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే ఇంకో ఫార్ములా కూడా చెప్తానండి. ఈ ఫార్ములా కూడా ఫ్రెండ్స్ ఇది కూడా 10thగా ఉంటుందండి, కేవలం మనం ఒకే ఒక సమ్మకి చేస్తామండి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఇక్కడ ఫార్ములా గమనించవచ్చండి, ఏ పవర్లో ఒక నెంబర్ పవర్లో లాగ్ ఉండి ఆ లాగ్కి ఈ బేస్ అనేది
ఏ నెంబర్ అయితే ఉందో ఈ బేస్ అనేది అదే నెంబర్ ఉంటే, అంటే ఇక్కడ చెప్పడానికి కొంచెం కుదరట్లేదండి, ఇక్కడ ఈ విధంగా ఉంటే ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, నెంబర్ పవర్లో లాగ్ ఉండి బేస్ నెంబర్ ఈ కింద నెంబర్ ఒకేగా ఉంటే ఈ టోటల్ మొత్తం ఎలిమినేట్ అయిపోయి, అంటే ఎలిమినేట్ అయిపోవడం అంటే క్యాన్సిల్ అయిపోయి మనకి m వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి ఈ ఫార్ములాకి దీనికి అసలు సంబంధం ఏంటి అని అడిగితే ఇక్కడ మనం మార్చాలండి దీన్ని చూడండి ఫ్రెండ్స్, వీటిని దేని పవర్స్లోకి రాస్తే దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి ఏంటి, లాగ్ ఎక్స్ బేస్ ఏ ఉంది, ఇప్పుడు నాకు ఎక్స్ ఓన్లీ ఇండివిజువల్గా కావాలి అంటే నువ్వు దీన్ని ఎంత, అంటే దీన్ని ఏ నెంబర్ యొక్క పవర్లో రాసుకోవాలి, దీన్ని ఈ ఫార్ములా గుర్తుపెట్టుకో. నీకు ఎక్స్ రావాలి అంటే ఇది రావాలి అన్నట్టు, అంటే ఎం వచ్చింది అంటే ఈ లాగ్కి ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ పవర్లో ఇది రాసుకోవాలి. అంటే నేను దీన్ని ఎలా రాస్తానంటే ఫ్రెండ్స్, ఎక్స్ రావడం కోసం ఏ పవర్ లాగ్ ఎక్స్ బేసి అని రాస్తామండి. ఇప్పుడు దీన్ని ఎప్పుడైతే ఎలా రాశానో అప్పుడు చూడండి ఫ్రెండ్స్, నాకు ఏమవుతుంది, ఇది మొత్తం ఎలిమినేట్ అయిపోయి ఎక్స్ వస్తుంది. మరి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఈ విధంగా రాస్తున్నానండి, ఏ పవర్ లాగ్ ఎక్స్ బేసి అని రాస్తాను. మరి ఓన్లీ ఈక్వేషన్ వన్ సైడ్ని నువ్వు ఏ పవర్లో రాసావు, మరి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇటు సైడ్ని కూడా రాయాలి, అంటే ఏ పవర్ m+n అని, అంతే. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఈక్వేషన్ మనం యాడ్ చేసుకోవచ్చు, సబ్స్ట్రాక్షన్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, రెండు పక్కల పవర్స్ రైజ్ చేసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చు. ఏ చేసినా సరే బోత్ సైడ్స్ చేయగండి, అప్పుడు మాత్రం మనకి ఈక్వేషన్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు తర్వాత స్టెప్ ఏమవుతుందండి, ఏ పవర్ m+n ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ప్రకారం దీని వాల్యూ ఏమవుతుందండి, ఇది మొత్తం ఎలిమినేట్ అయిపోయి ఎక్స్ వస్తుంది. ఓకే, ఎక్స్ వాల్యూ మనం సంపాదించాం. అయితే మరి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దాకా బాగానే చేస్తాం, అంటే అయిపోయింది అనుకోండి. మనం ఫస్ట్లో ఏమనుకున్నాము, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నాము. మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, ఏ పవర్ m+n, అంటే ఈ ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ రాసుకోవచ్చనే కదా అర్థం. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m+n అని మనం టోటల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m-n, ఈ ఫార్ములా మనందరికీ చాలా పరిచయం ఉందని చెప్పుకోవచ్చు అండి. ఈ ఫార్ములా ఏ విధంగా వచ్చింది అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. 2 మెథడ్స్గా అయితే ప్రూవ్ చేద్దామండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి బేసిక్ నాలెడ్జ్ యూజ్ చేసుకుని, సెకండ్ మెథడ్ వచ్చేసరికి లాగరిథమ్స్ యూజ్ చేసి చేద్దామండి. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m+ అనే ఫార్ములా ప్రూవ్ చేసామండి. ఇది కూడా 2 మెథడ్స్గా ప్రూవ్ చేసామండి. అప్పుడు ఫస్ట్ మెథడ్లో నేను చెప్పానండి, దేని వాల్యూ కనిపెట్టుదాము అని చెప్పాను, ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ n వాల్యూ ఎంత అవుతుంది అనేది మనం చూసామండి. సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్, ఏదైనా మీరు ఫార్ములా ఒకవేళ ప్రూవ్ చేయాలి అని అనుకున్నారనుకోండి, ఫార్ములా అంటే ఈ విధంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఫార్ములాలో ఏదో ఒక సైడ్, అంటే LHS సైడ్ అన్నా RHS సైడ్ అన్నా ఏదో ఒక సైడ్ తీసుకుని మీకు దాన్ని టోటల్గా సింప్లిఫై చేసి ఇంకొక సైడ్స్కి ఈక్వల్గా అయ్యింది అన్నది మీరు ప్రూవ్ చేస్తే అది మీకు ఫార్ములా ప్రూవ్ అయినట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏ పవర్ m బై ఏ పవర్ n యొక్క వాల్యూ ఎంత అవుతుంది అన్నది నేను ఫస్ట్ చూస్తానండి. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన ఫార్ములా ఫ్రెండ్స్, అందుకని నేను పక్కన రాశానండి. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏ పవర్ m బై ఏ పవర్ n యొక్క వాల్యూ ఎంత అవుతుందో మనకు తెలియాలి. అంటే ఇది ఆల్ఫాబెట్స్గా ఉన్నది కదా, మనం చెప్పలేం దాని వాల్యూ ఎంత అవుతుంది అన్నది. ఇప్పుడు ఇదే ఫామ్గా ఉన్న సమ్ న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని దాన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫామ్గా ఉన్న ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. న్యూమరికల్ ఎగ్జాంపుల్ అంటే ఆల్ఫాబెట్స్ ప్లేస్లో సమ్ నెంబర్స్, బేసెస్ రెండు ఈక్వల్, న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ. సో నేను కూడా అలాగే తీసుకున్నాను. పవర్స్ అనేవి m n, అది ఈక్వల్ అవ్వచ్చు, ఈక్వల్ కాకపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను 4 2 తీసుకున్నానండి. ఓకే, దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. 3 పవర్ 4 అంటే ఏమని చెప్పానండి, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3, అంతే. పవర్లో ఎంత నెంబర్ ఉంటే బేస్ని అన్ని టైమ్స్ ఇంటూ చేసుకుంటావు, బై 3 పవర్ 2 అంటే 3 ఇంటూ 3. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఏం చేస్తామండి, మల్టిప్లికేషన్లో ఉన్నది న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక 3 క్యాన్సిల్ అండి, ఇక్కడ ఒక 3 క్యాన్సిల్. సో ఇంకా ఏం మిగిలిన ప్లస్ 3 ఇంటూ 3 అంటే నేను దీన్ని 3 స్క్వేర్ అని రాస్తానండి. 3 ఇంటూ 3 అంటే 3 స్క్వేర్ కదా ఫ్రెండ్స్. అగైన్ నేను 3 స్క్వేర్ని ఏ విధంగా రాస్తానంటే 3 పవర్ 4 - 2 అని రాస్తానండి. అంటే 4 - 2 అంటే ఎంత ఫ్రెండ్స్, 2. సో మరి దీన్ని ఈ విధంగా ఎందుకు రాసాం అంటే చూడండి ఫ్రెండ్స్, మనం దేన్ని సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వచ్చిందండి చెప్పగండి. 3 పవర్ 4 బై 3 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సింప్లిఫై చేసినట్టయితే మనకు ఆన్సర్ ఎంత వచ్చిందండి, 3 పవర్ 4 - 2. అంతే, సేమ్ టు సేమ్ అండి. మనం
ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫార్ములా డెరైవ్ చేసుకున్నాం కదా, సేమ్ టు సేమ్ ప్రాసెస్ బేసిక్ వచ్చేసరికి. ఓకేనండి. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందామండి. 5^5/5^1. ఓకేనండి, ఇది కూడా చూద్దాం. సేమ్ టు సేమ్ 5^5 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. ఓకేనా ఫ్రెండ్స్? బై 5^1 అంటే 5ను ఒకసారి మాత్రమే ఇంటూ చేయమని అర్థం, అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏమవుతుందండి, ఒక 5 క్యాన్సిల్, ఇంకా ఎన్ని 5 మిగిలినాయండి? 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. సో ఇది మనం ఏ విధంగా రాసుకోవచ్చండి? 5^4. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు 5^4 నేను ఏ విధంగా రాస్తాను అంటే మీరే చెప్పేయచ్చు. ఏ విధంగా రాస్తానండి? 5^5 - 1 అని రాస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు మనం దేన్ని సింప్లిఫై చేస్తే ఈ వాల్యూ వచ్చిందండి? 5^5/5^1 ఈజ్ ఈక్వల్ టు 5 ఏమొచ్చిందండి? 5 - 1. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే, చూడండి ఫ్రెండ్స్, పవర్స్ గమనించండి. బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, ఇక్కడ 3, ఇక్కడ 3. పవర్స్ గమనించండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేస్తే మనకి ఏమవుతున్నాయండి? పవర్స్ అనేవి మైనస్ జరుగుతుంది. అంటే పవర్స్ న్యూమరేటర్గా ఉన్న పవర్కి డినామినేటర్గా ఉన్న పవర్కి మధ్య మైనస్ వస్తుంది, అంతే కదా ఫ్రెండ్స్? సో ఇదండి మీరు గమనించాల్సిన పాయింట్ ఇది. బేస్ న్యూమరేటర్గా ఎంత ఉంది, డినామినేటర్గా ఎంత ఉందో చూసుకుంటారు. రెండు ఎలాగే ఈక్వల్గానే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఆ ఈక్వల్ ఎంతకి ఈక్వల్గా అయితే అంత బేస్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా మీకు చూసుకున్నట్టయితే బేస్ ఇంకో 5, పవర్స్ అనేవి ఏమవుతున్నాయండి? ఇంకో -7. ఓకేనా ఫ్రెండ్స్? అంతేనండి. జస్ట్ ఈ న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకుని మనం ఈ వాల్యూ ఎంత అనేది చెప్తే ఫార్ములా అనేది ప్రూవ్ చేసినట్టేనండి. ఎందుకంటే ఇది బేసిక్ మెథడ్ అని మీకు ఫస్ట్లోనే చెప్పాను. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఇంకో a^m/a^n. ఇప్పుడు దీన్ని బట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది? బేసు ఎంత వచ్చింది? ఇంకో దేనికి ఈక్వల్ అయిందండి? ఏ. సో ఏ వస్తుంది. పవర్స్ అనేవి ఏం జరుగుతుంది? m-n, అంతే కదా. న్యూమరేటర్గా ఉన్న పవరు మైనస్ డినోమినేటర్గా ఉన్న పవరు. ఓకేనా ఫ్రెండ్స్? అదే డినోమినేటర్గా ఉన్న నెంబర్ యొక్క పవర్. ఓకేనా ఫ్రెండ్స్? సో దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చండి? a^m/a^n ఈజ్ ఈక్వల్ టు a^m-n అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి? ఈ ఫామ్గా ఉంటే నువ్వు దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, లేదా ఈ ఫామ్గా ఉంటే నువ్వు దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. అక్కడ ఉన్న విధానం బట్టి, అంటే అక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు, ఆ ప్రాబ్లంలో ఉన్న విధానం బట్టి నువ్వు ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాలండి. అంతేగాని a^m/a^n ఉంటేనే a^m-n రాయాలి, ఇంకా ఎలాగున్నా కానీ మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకోకూడదు అని అనుకుంటారండి. అలా కాదండి. అక్కడ మనకి ఇచ్చిన విధానం బట్టి, అక్కడ మనం చేయాల్సిన సమయం బట్టి, ఓకేనా ఫ్రెండ్స్, మనం ఫార్ములాని టోటల్గా యూజ్ చేసుకోవాలి. ఇదండి మనకి బేసిక్ మెథడ్ వచ్చేసరికి. బేసిక్ మెథడ్ మీరు కూడా ప్రూవ్ చేసేయచ్చు, చాలా చాలా ఈజీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ మెథడ్ అయితే చూద్దామండి, లాగరిథమ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక సెకండ్ మెథడ్స్ చూసుకుంటే సేమ్ టు సేమ్ అండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము a^m × a^n = a^m+n అనే ఫార్ములాలో కూడా సెకండ్ మెథడ్ వచ్చేసరికి మనం a^m × a^n ని x అని అనుకున్నామండి. అయితే ఫ్రెండ్స్ మీకు ఒక డౌట్ రావచ్చండి. ఇప్పుడు ఇది ఫార్ములా ఉంది, a^m/a^n = a^m-n అని ప్రూవ్ చేయాలి. నువ్వు బేసిక్ మెథడ్లోనే ఇదే తీసుకున్నావు, ఇది తీసుకుని ఇది ప్రూవ్ చేసావు. ఇప్పుడు సెకండ్ మెథడ్ లాగరిథమ్స్ మెథడ్ కూడా ఇది తీసుకునే ప్రూవ్ చేసావు. ఇది తీసుకుని ప్రూవ్ చేయకూడదా అంటే ఇది తీసుకుని ప్రూవ్ చేయకూడదా అంటే ఫ్రెండ్స్, మనకి ఈక్వేషన్లో అంటే ఒక ఫార్ములాని ప్రూవ్ చేస్తున్నప్పుడు 2 సైడ్స్ ఉంటాయి కదండి. ఈక్వేషన్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. సో ఆ రెండు సైడ్స్లో నువ్వు అంటే చూడడానికి నీకు ఏది అంటే ఎలా చూసుకోవాలంటే ఫ్రెండ్స్, ఏది సింపుల్గా ఉన్నది చేయడానికి అన్నట్టు. ఇప్పుడు a^m/a^n అని ఉంది. సో మనం న్యూమరికల్స్ ఇందులో అప్లై చేసినప్పుడు, అంటే నెంబర్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈజీగా వచ్చింది. సో అలాగా నువ్వు ఏ సైడ్ తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అన్నది నువ్వు గమనించుకుని ఆ సైడ్ తీసుకుని ఇంకో సైడ్ ప్రూవ్ చేయగండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది తీసుకుంటే నాకు ఈజీగా వస్తుంది. ఎందుకంటే ఇది a/b ఫామ్గా ఉంది. లాగ్ అప్లై చేస్తే దీనికి ఇంకా మనకి ఇంకా స్టెప్స్ పడతాయి. సో మనకి ఏమన్నా క్లూ దొరకొచ్చు అన్న థాట్ మీద నేను ఇది తీసుకున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? లేదు మేము ఇది తీసుకుని చేస్తామంటే, అంటే a^m-n = x అని అనుకుంటాము, దీన్ని టోటల్గా సింప్లిఫై చేసి a^m/a^n అని ప్రూవ్ చేయొచ్చా అంటే ప్రూవ్ చేయొచ్చు, కానీ కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఏమో నేను చేయలేదండి, చేస్తే చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలాగే తీసుకుని చేయాలన్నది మాత్రం కాదు, ఇలా కూడా తీసుకుని చేయొచ్చు, కానీ ఏది ఈజీగా ఉండి చేస్తామో అదే మనం చేయాలి. ఓకేనండి? అది ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. మన ట్రిగోనోమెట్రీలో sin² θ + cos² θ = 1 అని ప్రూవ్ చేస్తామండి. అవునా కదా ఫ్రెండ్స్? యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇచ్చారు, అంటే ప్రూవ్ దట్ sin² θ + cos² θ = 1 అని మనకి ఎగ్జామ్గా ఇచ్చినప్పుడు
ఎవరైనా సరే ఏది తీసుకుంటారండి, ఎల్హెచ్ఎస్ తీసుకుంటారా, ఆర్హెచ్ఎస్ తీసుకుంటారా? కంపల్సరీగా ఎల్హెచ్ఎస్ తీసుకుని సైన్ థీటా వాల్యూ ఎంత వచ్చింది, కాస్ థీటా వాల్యూ ఎంత వచ్చింది, ఆ రెండింటిని స్క్వేర్ చేసి ఈక్వల్ టు దాన్ని సింప్లిఫై చేస్తే మనకు 1 వస్తుందండి. అంటే అక్కడ పాయింట్ ఏంటి, దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1 వస్తుంది. సో మనం ఈ సైన్ తీసుకుని ఈ విధంగా ఫార్ములాస్ అప్లై చేసుకుంటున్నామండి. అదేవిధంగా ఏ ఫార్ములాని ప్రూవ్ చేయమన్నా సరే ఏ సైడ్ తీసుకుంటే మనకి సింపుల్గా వస్తుంది అన్నది మీరు ఆలోచించాలండి. ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రూవ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఇంతకని ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం, దీన్ని సింప్లిఫై చేసి ఇది వచ్చింది అని ప్రూవ్ చేయాలి, సేమ్ ఫస్ట్ మెథడ్ లాగే. ఓకేనండి. ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు x అని అనుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అప్లయింగ్ లాగరిథం ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు ఏమవుతుందండి, లాగ్ ఏ పవర్ m బై ఏ పవర్ n ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సో బేసు రాసుకోవచ్చండి, లేదా ఇలా కూడా వదిలేచ్చు, రాద్దాం రండి. బేస్ 10 రాస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనకు ఒక ఫార్ములా తెలుసండి, లాగరిథమ్స్ 10th చేసాం. లాగ్ m బై n బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్, లాగ్ m బేస్ ఏ మైనస్ లాగ్ n బేస్ ఏ. గుర్తుందో లేదో ఫ్రెండ్స్, చూడాలి. ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకున్నట్టయితే ఇది ఏ ఫార్ములా ఉందండి, లాగ్ m బై n ఫార్ములా ఉంది. ఇక్కడ మీరు ఆల్ఫాబెట్స్ చూసుకోకూడదండి, కంపారిజన్ మాత్రమే చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ m ఈ n చూసుకోవడం, ఈ m ఈ n చూసుకోవడం ఈ కాదండి. ఇక్కడ నేను ఫార్ములా రాశాను, ఈ ఫార్ములాకి ఇక్కడ ఉన్న టర్మ్స్కి సంబంధం లేదు. ఈ ఫార్ములా ఏ విధంగా చేంజ్ అవుతుంది అన్నది మాత్రమే మీరు చూసుకోవాలండి. సో నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే లాగ్ ఏ పవర్ m బేస్ 10 మైనస్ లాగ్ ఏ పవర్ n బేస్ 10, అంతే కదా ఫ్రెండ్స్, ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 అని చెప్పుకోవచ్చు. అయితే మనకు లాగరిథమ్స్లోనే ఈ ఫార్ములా కూడా ఉంటుందండి, లాగ్ ఎక్స్ పవర్ m బేస్ ఈక్వల్ టు m లాగ్ ఎక్స్ బేస్ ఏ. నువ్వు ఇక్కడ చూడాల్సింది ఏని, ఎక్స్ని, ఎంని కాదు, అంటే వాటిని చూడాలనుకో, కానీ కన్ఫ్యూజ్ పడకూడదండి. సో ఏ విధంగా చేంజ్ అవుతుంది అంటే ఈ పవర్లో ఉన్న నెంబర్ ముందుకు వస్తుంది, అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా ఏమవుతాయండి, పవర్లో ఉన్నవి ముందుకు వస్తాయి. అప్పుడు ఏమవుతాయి ఫ్రెండ్స్, m లాగ్ ఏ బేస్ 10 మైనస్ n లాగ్ ఏ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా. ఇక నేను m లాగ్ ఏ బేస్ 10 ఎలా రాస్తానంటే m ఇంటూ లాగ్ ఏ బేస్ 10 అని రాస్తానండి, అంతే కదా ఫ్రెండ్స్ దీని వాల్యూ. అదేవిధంగా ఇక్కడేం రాస్తానంటే n ఇంటూ లాగ్ ఏ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇటు సైడ్ కామన్గా ఏమొస్తుందండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాగ్ ఏ బేస్ 10, ఇక్కడ కూడా లాగ్ ఏ బేస్ 10 ఉంది. సో మనం ఏది కామన్ తీసుకోవచ్చండి, లాగ్ ఏ బేస్ 10 కామన్ తీసుకోవచ్చు, అంతే కదా ఫ్రెండ్స్. సో లాగ్ ఏ బేస్ 10 కామన్ తీసేసాను అంటే ఇంకేముంటుందండి, ఇక్కడేమో m ఉంటుంది, ఇక్కడేమో మైనస్ ఏముంటుందండి, ఇక్కడ n ఉంటుంది. n ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే నోట్ చేసుకోండి. దీని తర్వాత చూద్దామండి చెప్పేసి. ఈ స్టెప్ తర్వాత ఇక్కడండి, అంటే ఇక్కడ ఇదంతా మళ్ళీ ఒకే వాల్యూ అనుకుంటారు, ఈ వాల్యూ కూడా లాగ్ అప్లై అయింది అని అనుకుంటారని చెప్పి ఈ విధంగా రాసానండి. ఇది యాక్చువల్గా m మైనస్ n అంటే పక్క వాల్యూ, లాగ్ అనేది అప్లై లేదు దానికి. ఓకేనా ఫ్రెండ్స్. సో m మైనస్ n ఇంటూ లాగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 వచ్చిందండి. సో ఇక్కడ ఈ లాగ్ ఏ బేస్ 10 అనేది m మైనస్ nని ప్రొడక్ట్ చేస్తుందండి, అంటే ఇంటూ చేస్తున్నట్టు. ఈ ఇంటూ చేసే వాల్యూని ఇటుపక్క పంపిస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, డివైడ్ చేస్తుంది. సో దీన్ని ఇటుపక్క పంపించేస్తే లాగ్ ఎక్స్ బేస్ 10 దీన్ని డివైడ్ చేస్తుంది బై లాగ్ ఏ బేస్ 10. అయితే ఇక్కడ ఒక కొత్త ఫార్ములా అండి మనం నేర్చుకుంటాము, ముందు వీడియోగా చెప్పాను, అంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్ములా చెప్పేటప్పుడు చెప్పానండి. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, లాగ్ m బేస్ ఏ బై లాగ్ n బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ m బేస్ n అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక కొత్త ఫార్ములా. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బేసెస్ రెండు ఈక్వల్గా ఉండాలండి, ఏ. ఓకేనండి. అప్పుడు మనకి ఏమవుతాయి ఫ్రెండ్స్, లాగ్ ఎక్స్ బేస్లో ఉన్నది ఏ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి టోటల్గా m మైనస్ n ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ వరకు వచ్చిందండి. ఓకే, ఇక్కడ ఒక్క స్టెప్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్త చూడండి.
ఓకే, ఇక్కడ దాకా తెచ్చుకున్నాము. మనం అసలు ఏ వాల్యూ కనిపెట్టాలి? మనం ఫస్ట్‌లో ఏమనుకున్నామండి? a/m/a/n = x అని అనుకున్నాం. అంటే దీని వాల్యూ ఎంత అవుతుందో నీకు తెలియాలి కదా! అంటే ఏంటి? x వాల్యూ ఎంత అవుతుందన్నది నీకు తెలియాలి. x వాల్యూ ఎలా కనిపెడతావు? దీని నుంచి కనిపెడతావు. ఇక్కడేమో మరి లాగ్ అప్లై అయిపోయింది. ఎలాగా అంటే మనం ఒక ఫార్ములా చెప్పుకున్నామండి. ఏంటి ఫ్రెండ్స్? a/log m బేస్ a = m అని. అంటే మీకు ఫ్రెండ్స్ ఈ a/m × a/n ఆ ఫార్ములా ఉంది కదండి, ఆ ఫార్ములా యొక్క ప్రూఫ్స్ మీరు చూస్తే ఈజీగా అర్థమవుతుందండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్? అది చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి. ఓకేనండి, లింక్ కుదిరితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. a/log m బేస్ a అంటే ఒక నెంబర్ పవర్లో లాగ్ ఉండి లాగ్కి బేస్ కూడా ఈ కింద నెంబర్ ఉంటే ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోవడం అంటే ఇక్కడ కొట్టేయడం కాదండి, అంటే మొత్తం ఇంక మొత్తం క్యాన్సిల్ అయిపోయి పైన మిగిలింది m అనేది వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకి ఏం కావాలండి? ఇక్కడ x అనేది మనకి ఇండివిజువల్గా x వాల్యూ ఎంత అనేది మనకు తెలియాలి, అంతేనా కదా ఫ్రెండ్స్? సో ఇక్కడ దీన్ని ఏ నెంబర్ పవర్లో రాస్తే, ఈ టోటల్ వాల్యూని ఏ నెంబర్ పవర్లో రాస్తే x అనేది ఇండివిజువల్గా వస్తుంది అనేది మీరు గమనించాలండి. సో నేను ఏ నెంబర్ పవర్లో రాస్తానంటే చూడండి ఫ్రెండ్స్, a/m-n. మీరు కూడా చెప్పొచ్చండి, బేస్లో ఎంత నెంబర్ ఉంటే అంతే నెంబర్తో రాస్తావు. ఎందుకు? బేస్లో సేమ్ నెంబరు, కింద సేమ్ నెంబర్ ఉంటే మొత్తం లాగు క్యాన్సిల్ అయిపోయి m వస్తుంది. అంటే ఇంకో a/log x బేస్ a రాశానండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? a/m-n ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్? ఈ ఫార్ములా ప్రకారం x అవుతుంది. ఓకేనండి? సో మన టోటల్గా x అనేది ఏంటి? a/m/a/n x అని అనుకున్నాం మనం ఫస్ట్లో. ఇప్పుడు మనకి x వాల్యూ ఎంత వచ్చినట్టు? a/m-n అంటే x ప్లేస్ ఇది రాసుకోవచ్చనే కదా. సో a/m/a/n a/m-n. సో ఫ్రెండ్స్ మీరు గమనించారా? నేను ఫస్ట్ ని తీసుకున్నానండి. దీన్ని తీసుకుని లాగ్స్ అప్లై చేసి కొన్ని ఫార్ములాస్తో సింప్లిఫై చేస్తే మనకి ఏ వాల్యూ వచ్చిందండి? a/m-n. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి ఈ విధంగా ఈ ఫార్ములా అనేది వచ్చింది ఫ్రెండ్స్, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. మనందరికీ ఎంతో బాగా తెలిసిన ఫార్ములా a/0 = 1. అంటే ఏంటి? ఏ నెంబర్ పవర్లో 0 ఉన్నా సరే దాని ప్లేస్లో మనం వెంటనే 1 రాసేస్తామండి, అవునా కదా ఫ్రెండ్స్? కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉందండి. ఏ ప్లేస్లో నువ్వు ఏ నెంబర్ పెట్టుకున్నా పర్వాలేదు, దాని యొక్క పవర్లో 0 ఉంటే దాని వాల్యూ వచ్చేసరికి 1. కానీ ఇక్కడ ఏ ప్లేస్లో 0 అనేది పెట్టుకోకూడదు. ఏ ఈజ్ ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0 అండి. అంటే 0/0 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎందుకు నాట్ ఈక్వల్ టు 1 అన్నదాని గురించి కూడా నేను ఒక వీడియో అయితే చేస్తానండి. ప్రస్తుతానికైతే ఇది మన మెయిన్ కాన్సెప్ట్ కాదు, జస్ట్ మీకు చెప్పానంతే. ఓకేనండి? ఇక్కడ ఎనీ నెంబర్ పవర్ అంటే a/0 = 1 ఎందుకైంది అన్నది మనం 2 మెథడ్స్గా అయితే ఈ వీడియోగా అయితే చూద్దామండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి బేసిక్ ఆపరేషన్ ఉపయోగించి, సెకండ్ మెథడ్ వచ్చేసరికి లాగరిథమ్స్ ఉపయోగించి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ఫస్ట్ మెథడ్ చూద్దామండి. a/0 యొక్క వాల్యూ ఎంత అవుతుంది అన్నది మనం చూద్దామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను 0ని ఈ విధంగా రాసుకుంటానండి, m-m అని. అంతే కదా ఫ్రెండ్స్? m-m అంటే ఎంత? 0. అంతే కదా ఫ్రెండ్స్? సో ఏ నెంబర్ మైనస్ సేమ్ నెంబర్ అంటే సేమ్ నెంబర్ మైనస్ సేమ్ నెంబర్ అంటే 0. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా 0 ప్లేస్లో నేను ఏ రాస్తున్నానండి? m-m. సో మనందరికీ తెలుసు ఫార్ములా ఏంటండి? a/m-n a/m/a/n అని. గుర్తుందా లేదా ఫ్రెండ్స్? a/m-n a/m/a/n అని. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసినట్టయితే ఇక్కడ a/m-m అని ఉందండి. సో ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేసినట్టయితే మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి? a/m/a/m అంతే. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ n ఉంది కాబట్టి ఇంకో a/n అని రాసాం. ఇక్కడ n ప్లేస్లో m ఉంది. సో a/m. న్యూమరేటర్ డినోమినేటర్ సేమ్ వాల్యూ ఉంటే మనకు ఆన్సర్ ఎంత అండి? 1. సో మనం దేన్ని సింప్లిఫై చేస్తే 1 వచ్చిందండి? a/0 = 1. చాలా చాలా ఈజీ అండి. ఇది బేసిక్ మెథడ్, అదే బేసిక్ ఆపరేషన్ ఉపయోగించి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు లాగరిథమ్స్ ఉపయోగించి చూద్దామండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎంఏ తీసుకోవాలని రూల్ ఏం లేదండి, మీ ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు. సేమ్ నెంబర్ ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఇక్కడ కూడా అదే నెంబర్ ఉండాలి, అప్పుడే కదా ఫ్రెండ్స్. నేను ఇక్కడ 0 ప్లేస్లో ఇది రాశానండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీ ఇష్టం a/3 - 3 తీసుకుంటారు. a/0 అంటే a/3 - 3 అంటే 0 ప్లేస్లో నువ్వు 3 - 3 రాసుకున్నావు. దీన్ని ఏ విధంగా రాసుకుంటావు? ఈ ఫార్ములా ప్రకారం a³ సో దీని వాల్యూ వచ్చేసరికి 1. ఓకేనండి? ఇక్కడ ఎంఏ తీసుకోవాలని ఏమీ లేదు. ఫ్రెండ్స్ సెకండ్ మెథడ్ చూద్దామండి. లాగరిథమ్స్ యూజ్ చేసి. జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్.
ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, దాని వాల్యూ నాకు ఎంతో తెలియదు. మనం ప్రూవ్ చేసిన ఫార్ములా ఇదండి, ఇక్కడ మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనండి, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అని అనుకున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ జాగ్రత్త చూడండి, నేను 0ని ఏ విధంగా రాస్తానంటే 0ని ఎక్స్ ఇంటూ 0 అని రాస్తానండి. రాసుకోవచ్చా లేదా ఫ్రెండ్స్? ఎక్స్ ఇంటూ 0 రాసుకోవచ్చా లేదండి? 0 అన్నా ఎక్స్ ఇంటూ 0 అన్నా 0 కదా. సో అంటే ఏంటి, 0 ప్లేస్లో ఎక్స్ ఇంటూ 0 రాసుకోవచ్చా లేదా? సో జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏ పవర్ 0 ఉంది కదండి, ఈ 0 ప్లేస్లో 0 ఇంటూ ఎక్స్ అని రాస్తున్నానండి. 0 ఇంటూ ఎక్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుద్దండి, ఇదేమో ఇంటూ సింబల్, ఇదేమో ఎక్స్, ఈక్వల్ టు ఎక్స్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే ఏ పవర్ 0 హోల్ పవర్ ఎక్స్ అని రాస్తానండి. ఎందుకు? ఏ ఫార్ములా ప్రకారము ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. అవునా కదా ఫ్రెండ్స్? అంటే ఏంటి, ఇలా ప్రోడక్ట్లో ఎం ఇంటూ ఎన్ ఉంటే నువ్వు ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చండి. ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఇదైనా ఒకటే కదా ఫ్రెండ్స్. సో నేను దీన్ని బట్టి ఇక్కడ 0 ఇంటూ ఎక్స్ ఉందండి, 0 ఇంటూ ఎక్స్ అంటే ఈ విధంగా ఉంది. ఇది దీన్ని నేను ఈ విధంగా రాశానండి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఏ పవర్ 0 హోల్ పవర్ ఎక్స్ అన్నట్టు రాశానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫార్ములాని మనం అంటే మనకి ప్రాబ్లం తగ్గట్టుగా యూజ్ చేసుకోవాలండి. ఓకేనండి, సో ఈక్వల్ టు ఎక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్ అండి. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, లాగ్ ఆఫ్ ఏ పవర్ 0 హోల్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఓకేనండి, ఇప్పుడు మనకి ఫార్ములా తెలుసు ఏంటి, లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్ బేస్ ఏ. అవునా కదా ఫ్రెండ్స్? సో ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే ఇదంతా ఒక నెంబర్ అని అనుకుందామండి. ఏ పవర్ 0 అనేది టోటల్గా ఒక నెంబర్ అని అనుకుందాం. ఆ నెంబర్ యొక్క పవర్లో ఎక్స్ అనేది ఉంది. అప్పుడు మనకి ఈ ఫార్ములా ప్రకారము ఈ పవర్లో ఉన్న నెంబర్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్లో మనకి ఏమవుతుందండి, ఎక్స్ లాగ్ ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ జాగ్రత్త చూడగండి, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ పవర్లో 0 ఉంది కదా, దీన్ని ఇటుపక్క పంపించనండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ పవర్ 0 ఉంది, ఇక్కడ ఏ పవర్ 0 ప్లేస్లో మనం ఏ రాసుకోవచ్చండి, దీని నుంచి ఏ పవర్ 0 ప్లేస్లో ఏం రాసుకోవచ్చండి, ఎక్స్ రాసుకోవచ్చు. సో నేను అది అక్కడ రాస్తాను ఫ్రెండ్స్. అంటే ఏమవుతుందండి, ఎక్స్ ఇంటూ లాగ్ ఏ పవర్ 0 ప్లేస్ ఎంత రాసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎక్స్ రాస్తున్నానండి. లాగ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు తర్వాత స్టెప్ జాగ్రత్త చూడండి. అంటే మనం ఇక్కడ బేసిస్ రాయలేదని డౌట్ రావచ్చు. పోగా బేసిస్ 10 రాద్దామండి. 10. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత స్టెప్ జాగ్రత్త చూడండి. మనకి ఏమొచ్చిందండి టోటల్గా, ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 వచ్చిందండి. అంటే ఈ ఈక్వేషను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఈ పార్ట్ అనేది టోటల్గా ఇక్కడ ఈ ఎక్స్ని ఇంటూ చేస్తుందండి. ఈ ఇంటూ చేసే పార్ట్ని ఇటుపక్క పంపించేస్తే మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, డివైడ్ చేస్తుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 ఇక్కడ ఉండేది బై ఇప్పుడు ఇది లాగ్ ఎక్స్ బేస్ 10. అయితే మనం ఫార్ములా ఉపయోగించి కూడా దీన్ని సింప్లిఫై చేయొచ్చండి. ఏ ఫార్ములా, లాగ్ ఎమ్ బేస్ ఏ బై లాగ్ ఎన్ బేస్ ఈక్వల్ టు లాగ్ ఎమ్ బేస్ ఎన్ అని. సో ఆ ఫార్ములా ఉపయోగించన్నా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా దీన్ని క్యాన్సిల్ చేయొచ్చండి. ఎందుకు, న్యూమరేటర్లో సేమ్ వాల్యూ, డినోమినేటర్లో సేమ్ వాల్యూ. సో దీన్ని టోటల్గా క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందండి, 1 వస్తుంది. అంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత అండి, 1. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఎక్స్ అంటే ఏంటండి, ఏ పవర్ 0 అంటే దేర్ఫోర్ ఏ పవర్ 0 ఈక్వల్ టు మనం ఎక్స్ అని అనుకున్నాం, పోనీ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, 1. దేర్ఫోర్ ఏ పవర్ 0 ఈక్వల్ టు 1 అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఏ ఈజ్ ద ఎనీ నెంబర్ ఎక్సెప్ట్ 0. సో అంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అని కూడా మీరు రాయాల్సి ఉంటుందండి. అది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఈ ఫార్ములా మనందరికీ చాలా అంటే చాలా పరిచయం ఉన్న ఫార్ములా, అండ్ ఈ ఫార్ములా అనేది మనం చాలాసార్లు యూజ్ చేసే ఉండొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ ఫార్ములా ఏ విధంగా వచ్చిందన్నది మనం 2 మెథడ్స్గా అయితే చూద్దామండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి బేసిక్ నాలెడ్జ్ ఉపయోగించేద్దాం ఫ్రెండ్స్. సెకండ్ మెథడ్ వచ్చేసరికి లాగరిథమ్స్ యూజ్ చేసి చేద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్లీ మనము బేసిక్ ఆపరేషన్స్ యూజ్ చేసి ఈ ఫార్ములా అనేది ప్రూవ్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనం దీని ముందు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అనే ఫార్ములా, ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్, ఆ రెండు ఫార్ములాస్ మనం ప్రూవ్ చేసామండి. సేమ్ టు సేమ్ ఇది కూడా అలాగే.
ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ యొక్క వాల్యూ ఎంత అవుతుంది అన్నది మనం చూద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే ఈ వాల్యూ ఎంత అవుతుంది అన్నది మనం చెప్పలేము, ఎందుకు ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉండడం వల్ల. సో మనం ఇదే ఫామ్లో ఉన్న న్యూమరికల్ ఎగ్జాంపుల్ తీసుకుని దాన్ని సింప్లిఫై చేసి దాన్ని బట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది అన్నది చెప్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2^3 హోల్ పవర్ 2 సేమ్ ఇదే ఫామ్లో ఉన్న ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ అయితే నేను తీసుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వాల్యూ ఎంత అవుతుందనేది చూద్దాం ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు, ఏదైనా నెంబర్ పవర్లో 5 ఉంది అంటే 5 అనే కాదు, ఏ నెంబర్ ఉన్నా సరే పవర్లో ఎంత నెంబర్ అయితే ఉందో బేస్ని అన్ని టైమ్స్ ఇంటూ చేయాలి అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే ఈ 2^3ని అంతా ఒక నెంబర్ అని అనుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2^3ని ఇక్కడ ఉంది కదండి, ఈ 2^3ని అంతా ఒక నెంబర్ అని అనుకుందాం. ఈ ఒక నెంబర్ పవర్లో 2 ఉందండి, 2 ఉంది అంటే ఈ నెంబర్ని ఎన్నిసార్లు మనం ఇంటూ చేసి రాసుకోవాలి ఫ్రెండ్స్, 2³ ఇంటూ 2³ అంతే కదా ఫ్రెండ్స్. నేను ఈ నెంబర్ అంతా ఒక నెంబర్ అని అనుకున్నాను, మీకు 2³ కాదు, ఇదంతా ఒక నెంబరు. సో పవర్లో 2 ఉంది అంటే ఈ నెంబర్ని ఎన్నిసార్లు ఇంటూ చేయాలి, 2 సార్లు. ఇంకో సో నువ్వు అనుకున్న నెంబర్ ఏంటి, 2^3 అంతే. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు తెలుసండి ఏంటి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని ఈ ఫార్ములా మనం ప్రూవ్ చేసుకున్నామండి. అయితే ఫ్రెండ్స్ ఇది అదే ఫార్ములా ఉంది కదా ఫ్రెండ్స్, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. నేను ఆ వీడియోలోనే చెప్పానండి, పవర్స్ అనేవి డిఫరెంట్ అవ్వచ్చు, ఈక్వల్ అవ్వచ్చు, కానీ మనకి ఇక్కడ యాడ్ అవుతాయి ఈ ప్రోడక్ట్ ఆన్సర్ వచ్చేసరికి. సో దీన్ని బట్టి ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, 3+3 అంతే కదా ఫ్రెండ్స్ ఈ ఫార్ములా బట్టి. సో 3+3 అంటే 6 కదండి. సో నేను ఇక్కడ ఈ 6ని ఎలా రాస్తానంటే 2^3 ఇంటూ 2 అని రాస్తానండి. 2^3 ఇంటూ 2 అంటే ఈ 6 ప్లేస్లో నేను 3 ఇంటూ 2 అని రాశాను. నువ్వు దేన్ని సింప్లిఫై చేస్తే నీకు ఈ ఆన్సర్ వచ్చింది, ఈ నెంబర్ని 2^3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2^3 ఇంటూ 2 అని. ఓకేనా ఫ్రెండ్స్, గమనించాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సపోజ్ 3^3 హోల్ పవర్ 4 అని తీసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్, సేమ్ ఇదే ఫామ్గా ఉన్న ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సేమ్ టు సేమ్ ఇదంతా ఒక నెంబర్ అని అనుకుందామండి మనము. ఇదంతా ఒక నెంబర్ అని అనుకుందాం. ఓకేనా, అదంతా ఒక నెంబర్ అని అనుకుందాము. పవర్లో 4 ఉంది. సో ఈ నెంబర్ నేను ఎన్నిసార్లు ఇంటూ చేయాలి, 4 టైమ్స్ అంతే. 3³ ఇంటూ 3³ ఇంటూ 3³ ఇంటూ 3³ అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేయాలండి. అయితే ఇక్కడ మరి 2 ఉన్నాయి కదా అని అనుకోవచ్చు, 2 ఉంటేనే యూజ్ చేయలేమో అని అనుకోవచ్చు అండి. ఇక్కడ ఎలా కాదు ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇంటూ ఏ పవర్ ఏదో ఒక నెంబర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ వై ఇంటూ అలాగా మీరు ఎన్ని నెంబర్స్ ప్రొడక్ట్ చేసుకున్నా సరే బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు వాటి యొక్క పవర్స్ అనేది యాడ్ చేసుకుని రాసుకోవచ్చు అండి. ఇక్కడ 2 అనే కాదు, ఎన్ని ఉంటే అన్ని పవర్స్ యాడ్ చేసుకుంటే రాసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ ఆ విధంగా చూసుకుంటే ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి, బేసిస్ అన్నీ ఈక్వల్. సో 3 పవర్ ఈ పవర్స్ అన్నిటిని యాడ్ చేసుకుంటూ వచ్చేయడమేనండి. సో 3^3+3+3 అంటే 3+3+3+3 అంతే కదా ఫ్రెండ్స్. సో 3^3+ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, 3+3 6, 6+3 9, 9+3 12. సో 3^12 వచ్చిందండి. అంటే ఇక్కడ నేను 12ని ఏ విధంగా రాస్తానంటే 3^3 ఇంటూ 4 అని రాస్తానండి. అంటే నీకు ఈ నెంబర్ దేన్ని సింప్లిఫై చేస్తే వచ్చింది, 3^3 హోల్ పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 3^3 ఇంటూ 4 అంతేనండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం ఎన్ని న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ ఇదే ఫార్ములా తీసుకున్నా నీకు ఆన్సర్స్ ఈ విధంగానే వస్తాయి. ఏ విధంగాని, పవర్స్ అనేవి ఇలా ఉన్నప్పుడు మనకి మల్టిప్లికేషన్ జరుగుతుంది అంతే కదండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ 3^3 హోల్ పవర్ 4 ఉంది అంటే మనకి ప్రోడక్ట్ ఏమైందండి, ఇక్కడ బేస్ నెంబర్ ఏమీ చేంజ్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఈ బేస్ నెంబర్ ఏమీ బాగా చేంజ్ అవ్వలేదు, కానీ ఈ పవర్స్ అనేవి మల్టిప్లికేషన్ జరుగుతుంది అంతే కదా ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి ఈ ఎగ్జాంపుల్స్ బట్టి నువ్వు దీని ఆన్సర్ ఎంత అవుతుందో చెప్పగలవు. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఉంటే ఏమవుతుంది, ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అవుతుంది అంతే కదా ఫ్రెండ్స్. ఓకేనండి, సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ బట్టి ఇంకా మీకు ఎగ్జాంపుల్స్ ఓన్గా తీసుకున్నా కానీ వస్తుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్ ఓన్గా అంటే ఇప్పుడు సపోజ్ 2^5 హోల్ పవర్ 2 అని తీసుకున్నామండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 2 పవర్ ఏమవుతుందండి, 5 ఇంటూ 2 అవుతుంది. నువ్వు కావాలితే కాల్కులేటర్గా కొట్టు 2^10 దీని ఆన్సర్. 2^10 అంటే ఎంత వస్తుందండి ఆన్సర్, కాల్కులేటర్గా చూస్తే మీకు వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ ఫార్ములా అనేది ఇంపార్టెంట్ అండి. అంటే ఈ విధంగా ఉంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని చెప్పుకోవచ్చు.
చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలాసార్లు చెప్పానండి. ఇది బేసిక్ కాబట్టి మనం న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ ద్వారా ప్రూవ్ చేసుకుంటాం. ఓకేనండి. సో ఇదండి మనకి ఫార్ములా a⁴m a⁴m ఇంటూ n అని మనకి ఈ న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ ద్వారా దీన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనకి ఈ ఫార్ములా అనేది వచ్చింది. ఇక సెకండ్ మెథడ్కి వచ్చినట్టయితే మనం ప్రూవ్ చేయాల్సిన ఫార్ములా ఇదండి. సేమ్ నేను ఈ సైడ్ తీసుకుంటానండి, LHS సైడ్. సో a⁴m⁴n దాని వాల్యూ నాకు తెలియదు, అందుకని చెప్పి ఎక్స్ అని అనుకుంటున్నానండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా ఫ్రెండ్స్, లాగ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందండి, లాగ్ ఆఫ్ a⁴m⁴n ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. బేసిస్ అనేవి రాద్దాం కండి, 10 పెడదాం ఫ్రెండ్స్. ఓకేనండి. సో ఓకే, మనకి ఫార్ములా తెలుసండి ఏంటి, లాగ్ x⁴m బేస్ a ఈజ్ ఈక్వల్ టు m లాగ్ x బేస్ a అని. అంటే పవర్ అనేది ఇక్కడికి వస్తుందని. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూడగండి జాగ్రత్తగాని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఒక నెంబర్ అని అనుకుందాం. a⁴m అనేది ఒక నెంబర్ అని అనుకుందామండి. ఈ నెంబర్ పవర్లో n అనేది ఉంది. సో ఈ ఫార్ములా ప్రకారం ఈ n అనేది తర్వాత స్టెప్గా ఏమవుతుందండి, ముందుకు వస్తుంది. సో ఆ విధంగా రాయండి ఫ్రెండ్స్. ఏమవుతుందండి, n లాగ్ a⁴m బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బేస్ 10 అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు లాగ్ ఉంది, ఇది ఒక నెంబరు, ఈ నెంబర్ పవర్లో m ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇదే ఫార్ములా ప్రకారం ఈ పవర్లో ఉన్న నెంబర్ ఇక్కడ వస్తుందండి. అంతేనా కాదా ఫ్రెండ్స్. సో మనకు అప్పుడు ఏమవుతుందండి, ఇది వచ్చేస్తే m, ఇక్కడ ఆల్రెడీ n ఉంది, ఇక్కడ ప్లస్ రాయకూడదండి, ఇంటూ. ఓకేనా ఫ్రెండ్స్, m ఇంటూ n లాగ్, ఇక్కడ ఏముంటుంది ఫ్రెండ్స్, a బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బేస్ 10 అని. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు mn ఇంటూ లాగ్ ఏ అంటే ఈ టోటల్ మొత్తం పార్ట్ అనేది mn ఇంటూ చేస్తుందండి. సో నేను దీన్ని ఇటుపక్క పంపించేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటూ చేస్తుంది, ఇటుపక్క పంపిస్తే ఏమవుతుందండి, మనకి డివిజన్ అవుతుంది. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, m ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బేస్ 10 బై లాగ్ ఏ బేస్ 10. సో ఈ ఇంటూ చేసే పార్ట్ని ఇటుపక్క పంపించేస్తే డివైడ్ అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ దాకా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, తర్వాత చూద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా నోట్ చేసుకున్నా కదండి. దీని తర్వాత స్టెప్ ఇటుపక్క mn అలాగే ఉంటుందండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాగ్ x బేస్ 10 బై లాగ్ ఏ బేస్ 10. సో మనకి ఫార్ములా తెలుసండి, చాలాసార్లు యూజ్ చేసుకున్నాం. అంటే ఇంతకుముందు ఇటువంటి ఫార్ములాస్ ప్రూవ్ చేసేటప్పుడు యూజ్ చేసుకున్నామండి. సో ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఈ 10 అనేది బేస్ ఉండదు, అంటే ఈ ఫార్ములాని యూజ్ చేస్తే మీకు ఇది వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్. దీని తర్వాత స్టెప్ ఇది. నెక్స్ట్ మనకి టోటల్గా mn ఈక్వల్ టు లాగ్ x బేస్ ఏ అయితే వచ్చిందండి. ఇప్పుడు మనకి ఏం కావాలి అసలు అని మనం ఫస్ట్లో ఏమనుకున్నామండి, అసలు a⁴m⁴n ఈజ్ ఈక్వల్ టు x అని అనుకున్నాం, గుర్తుందండి. సో ఇప్పుడు మనం x వాల్యూ కనిపెట్టినట్టయితే దీని వాల్యూ కనిపెట్టేసినట్టే కదా. సో దీని వాల్యూ మనకు కావాల్సింది. ఓకే, ఇక్కడ మనకి x ఇండివిజువల్గా రావాలండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ టోటల్ పార్ట్ని ఏ నెంబర్ యొక్క పవర్గా రాస్తే మనకి x వస్తుంది. మనం ఆల్రెడీ చేసామండి ఇంతకుముందు టూ వీడియోస్, అంటే ఆ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్కి సంబంధించి ఫార్ములాస్ చేసేటప్పుడు చెప్పుకున్నామండి. గుర్తుందా ఫ్రెండ్స్ ఫార్ములా, లాగ్ a⁴m లాగ్ m బేస్ a ఈజ్ ఈక్వల్ టు m అని. గుర్తుందా లేదా ఫ్రెండ్స్. సో ఒక నెంబర్ పవర్లో లాగ్ ఉండి దాని యొక్క బేస్ అంటే ఈ నెంబరు కింద నెంబర్ ఒకేలాగా ఉంటే ఈ మొత్తం ఎలిమినేట్ అయిపోయి మనకి m అనేది వస్తుందండి ఆన్సర్గా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇటు సైడ్ x అనేది కావాలి అంటే ఇది ఏ నెంబర్ యొక్క పవర్గా రాసుకోవాలి, అప్పుడు లాగ్ అనేది ఎలిమినేట్ అవుతుందని మీరు ఆలోచించాలండి. ఓకేనా ఫ్రెండ్స్. చేస్తూ ఉంటే అలవాటు అవుద్దండి. ఓకేనా ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ పడద్దు, భయపడద్దండి అంతకన్నా ముందు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే a⁴m ఇంటూ n అంటే ఈ టోటల్ పార్ట్ని ఏ పవర్లో రాసానండి, ఈక్వల్ టు a⁴ లాగ్ x బేస్ ఏ అని రాసానండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఫార్ములా ప్రకారము దీన్ని ఈ విధంగా రాస్తే x అనేది వస్తుంది. ఎందుకు, ఈ టోటల్ పార్ట్స్ ఉంది ఫ్రెండ్స్, ఏ పవర్లో లాగ్ ఉంది, లాగ్కి బేస్ నెంబరు ఈ నెంబరు సేమ్ కాబట్టి ఈ టోటల్ ఎలిమినేట్ అయిపోయి x అనేది వస్తుందండి. అంటే మనకి దేర్ఫోర్ ఏమవుతుందండి, a⁴m ఇంటూ n ఈక్వల్ టు x వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ x అనేది ఏమనుకున్నామండి మనం ఫస్ట్లో, a⁴m⁴n ఈజ్ ఈక్వల్ టు x అని అనుకున్నామండి ఫస్ట్లో. మనకి x వాల్యూ ఎంత వచ్చిందండి, a⁴m ఇంటూ n. సో x వాల్యూ తీసుకొని ఇక్కడ రాసుకోవచ్చు కదా. అంటే మనకి టోటల్గా వచ్చిన రిజల్ట్ ఏంటండి, దేర్ఫోర్ a⁴m⁴n ఈజ్ ఈక్వల్ టు a⁴m ఇంటూ n.
ఓకేనా ఫ్రెండ్స్. ఏ పవర్ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ ఎన్. అయితే ఈ ఫార్ములా చూసిన వెంటనే మనకి ఐడియా రాకపోవచ్చు అండి. ఈ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఏ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 1/a, ఏ పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు 1/a², ఏ పవర్ -3 ఈక్వల్ టు 1/a³. సో పవర్లో మనకి నెగిటివ్ నెంబర్ వచ్చినప్పుడు మనకి ఈ విధంగా చేంజ్ అవుతుందండి. అయితే అన్నింటికి స్టాండర్డ్ ఫార్ములా ఇదే ఫ్రెండ్స్. ఓకేనండి. అయితే మరి ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఈ ఫార్ములా ఏ విధంగా వచ్చిందనేది మనం 2 మెథడ్స్గా అయితే చూద్దామండి. ఫస్ట్ మెథడ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మెథడ్ చూద్దామండి. ఏ పవర్ -n. సో మనం ప్రూవ్ చేసిన ఫార్ములా ఇదండి. ఇందులో అయితే తీసుకున్నాను ఏ పవర్ -n. సో దాన్ని సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ ఎంత అవుతుందనేది చూద్దాం. ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు ఎక్స్పోనెన్షియల్ పవర్స్ ఫార్ములాస్ ప్రూవ్ చేసుకునేటప్పుడు ఇలాంటివి మనం అంటే ఫస్ట్ మెథడ్ అని చెప్పి మనం న్యూమరికల్స్ వీటి ప్లేసెస్గా సబ్స్టిట్యూట్ చేసుకుని దాన్ని బట్టి వీటి యొక్క వాల్యూస్ ఎంత అవుతాయి అన్నది కనిపెట్టేవాళ్ళమండి మనం ఫస్ట్గా. కానీ ఇక్కడ అలా అవసరం లేదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ కొన్ని ఫార్ములాస్ డెరైవ్ చేసుకున్నాం, 3 ఫార్ములాస్ డెరైవ్ చేసుకున్నాం. సో వాటిని ఆ ఫార్ములాస్ బట్టి దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అన్నది కూడా చెప్పేయచ్చండి డైరెక్ట్గా. ఓకేనండి. సో ఇక్కడ జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్. ఏ పవర్ -n. నేను ఈ -n ఏ విధంగా రాస్తానంటే n-2n అని రాస్తానండి. అంతే కదా ఫ్రెండ్స్. n-2n అంటే ఎంతండి అంటే మీకు డౌట్ వస్తే పోనీ 1 - 2 అంటే ఎంతండి -1. అవునా కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ n-2n అంటే ఏమవుతుంది -n అంతే. ఓకేనండి. సో అంటే నేను -n ప్లేస్లో n-2n రాసుకోవచ్చు కదా, అంతేనా కదా. సో ఏ పవర్ -n ప్లేస్లో n-2n రాస్తున్నానండి. -n ప్లేస్లో n-2n రాస్తున్నానండి. ఇది చూసిన వెంటనే మనకి థాట్ రావాలండి. ఏంటి? ఏ పవర్ m-n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m/a పవర్ n. ఈ ఫార్ములా కూడా మనం డెరైవ్ చేసుకుందామండి. సో దీన్ని బట్టి ఈ ఫార్ములా బట్టి ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్ మనకి ఏ పవర్ n/a పవర్ 2n. అంతే కదండి. m-n. సో ఏ పవర్ m/a పవర్ n. ఇక్కడ n ప్లేస్గా ఉందండి 2n. నువ్వు జస్ట్ కంపేరింగ్ మాత్రమే చేసుకోవాలి. దీని ప్లేస్లో ఏముంది, దీని ప్లేస్గా ఉంది, అంతే. అది కంపేర్ చేసుకుని ఇది ఏ విధంగా చేంజ్ అవుతుంది నువ్వు కూడా దీన్ని ఈ విధంగా చేంజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ పవర్ n/, దీన్ని 2n నేను ఎలా రాస్తానంటే ఏ పవర్ n² అని రాస్తానండి. రాసుకోవచ్చు కదా. ఎలా రాస్తాం? మనకు ఫార్ములా తెలుసు. ఏంటి? ఏ పవర్ m² ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m×n. ఈ ఫార్ములా మనం ప్రూవ్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఏముంది 2×n అని ఉంది. అంటే ఇక్కడ m×n అని ఉంటే నువ్వు దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు ఏ పవర్ m²n, లేదా దీన్నే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అండి ఏ పవర్ n²n. నీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో 2n ఉంది. నేను దీన్ని ఎలా రాశానంటే ఏ పవర్ n² అని రాశానండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ పవర్ n² ఏదైనా సరే స్క్వేర్ ఉందంటే అంటే ఇప్పుడు ఇదంతా ఒక నెంబర్ అని అనుకుందాం మనము. ఓకేనండి. సో ఏదైనా నెంబర్లో స్క్వేర్ ఉందంటే అంటే పవర్లో 2 ఉంది అంటే కింద నెంబర్ని ఎన్నిసార్లు ఇంటూ చేస్తామండి 2 టైమ్స్ అంతే. ఓకేనా ఫ్రెండ్స్. సో దట్ ఈక్వల్ టు ఏ పవర్ n/a పవర్ n ఇంటూ ఏ పవర్ n. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక ఏ పవర్ n క్యాన్సిల్ అండి. అంటే మనకి ఏమైందండి 1/a పవర్ n. సో దేన్ని సింప్లిఫై చేస్తే నీకు 1/a పవర్ n వచ్చింది? ఏ పవర్ -n అని సింప్లిఫై చేస్తే 1/a పవర్ n వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఫార్ములా అనేది వచ్చిందండి. సెకండ్ మెథడ్ చూద్దామండి. సేమ్ ఫ్రెండ్స్ ఏ పవర్ -n తీసుకున్నానండి. దీని వాల్యూ నాకు తెలియదు, ఎంత అవుతుంది అనేది మనం చూద్దాము. సో నేను x అని అనుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లాగ్ అనేది అప్లై చేస్తానండి. అప్లయింగ్ లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా ఫ్రెండ్స్. సో మనకు అప్పుడు ఏమవుతుందండి లాగ్ అప్లై చేసినప్పుడు లాగ్ ఆఫ్ ఏ పవర్ -n ఈక్వల్ టు లాగ్ x అవుతుంది. ఇక్కడ మనకి బేస్గా ఎంత ఉంటుందండి 10 ఉంటుంది. సో 10 అనే కాదు ఈ కూడా ఉండొచ్చు, ఏదైనా నెంబర్ కూడా ఉండొచ్చండి. సో నేను 10 తీసుకున్నాను అంతే. ఓకేనండి. ఇప్పుడు మనకి ఫార్ములా ప్రకారం ఏమవుతుందండి ఏ ఫార్ములా లాగ్ x పవర్ m బేస్ a ఈజ్ ఈక్వల్ టు m లాగ్ x బేస్ a అని మనకు తెలిసిందే. అవునా కదా ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములా ప్రకారము ఇక్కడ ఏమవుతుందండి n అనేది ముందుకు వస్తుంది. సో -n ఇంటూ లాగ్ a బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బేస్ 10. ఫ్రెండ్స్ తర్వాత స్టెప్ చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ టోటల్ పార్ట్ని ఇటుపక్క తీసుకెళ్ళిపోతానండి. అంటే మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇది టోటల్గా -n లాగ్ ఏ బేస్ 10 టోటల్గా దీన్ని ఇటుపక్క తీసుకెళ్ళిపోతే ఏమవుతుందండి మైనస్ ఉంది, ఇటుపక్క వెళ్ళిపోతే ప్లస్ అవుతుంది. సో ఇంక ఇటుపక్క ఏముంటుంది ప్లస్ 0 ఉంటుంది.
0 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 ప్లస్ ఈ టోటల్ వాల్యూ ఇటు పక్క అయిపోతే ఏమవుతుందండి ప్లస్ ఎన్ లాగ్ ఏ బేస్ 10 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్గా ఏం చేస్తానంటే 0 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 ప్లస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి లాగ్ ముందుంది అంటే ఈ పవర్లో నుంచి వచ్చినట్టు, అవునా కదా ఫ్రెండ్స్. సో నేను ఇక్కడ ఈ లాగ్ ముందున్న ఎన్ని ఈ పవర్లో రాస్తానండి. అంటే అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, లాగ్ ఏ పవర్ ఎన్ బేస్ 10. అసలు ఈ ముందు పవర్గా ఉండేదాన్ని బయటికి తీసుకొచ్చావు, మళ్ళీ దీని పవర్లో ఎందుకు రాస్తున్నాం అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను దీన్ని బయటికి తీసుకొచ్చాను కరెక్టే, అంతే బయటకంటే ఈ ఫార్ములా ప్రకారం. కానీ ఇక్కడ నెగిటివ్ సింబల్ కోసం, ఓకే, నేను నెగిటివ్ సింబల్ వచ్చింది అనుకోండి, సో ఈ నెగిటివ్ పార్ట్ని ఇటుపక్క పంపించేసాను అంటే పాజిటివ్ అయింది. సో ఇక్కడ మీకు గమనించండి ఫ్రెండ్స్, మన ఒక ఫార్ములా ఉందండి, లాగ్ m ఇంటూ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం బేస్ ఏ ప్లస్ లాగ్ ఎన్ బేస్ ఏ, అవునా కదండి. సో ఇక్కడ లాగ్ ఎం అంటే ఈ ఫార్ములాలో ఉంది ఇది, అవునా కదండి. కాకపోతే ఇక్కడ ఎన్ ఎక్స్ట్రాగా ఉంది, అవునా కదండి. లాగ్ ఎం బేస్ ఏ ప్లస్ లాగ్ ఎన్ బేస్ ఏ ఉంటే లాగ్ ఎం ఇంటూ ఎన్ రాసుకోవచ్చు ఆ ప్లేస్లో. సో నేను ఇక్కడ దీని ప్లేస్లో ఈ ఫార్ములా అప్లై చేద్దామని చూస్తే మరి ఇక్కడ ఎన్ ఉంది కదా, ఆ ఎన్ ఉండకూడదు. సో అందుకని చెప్పి నేను దీన్ని పవర్లోకి పంపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లాగ్ ఎక్స్ బేస్ 10 ప్లస్ లాగ్ ఏ పవర్ ఎన్ బేస్ 10. సో ఈ ఫార్ములా ఉంది ఇది కరెక్ట్గా. ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే లాగ్ ఎక్స్ బేస్ 10 ప్లస్ లాగ్ ఏ పవర్ ఎన్ బేస్ 10 ఈక్వల్ టు 0 అని రాస్తానండి. అంటే జస్ట్ దీని ఇటు సైడు రాసానండి, వాల్యూస్ ఏమీ చేంజ్ అవ్వు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే నోట్ చేసుకోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఈ విధంగా ఉన్నది కదండి, అంటే దీని తర్వాత ఈ ఫార్ములా అప్లై చేసి ఇస్తే అంటే ఇంకా అప్లై చేయలేదు కండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టెప్ ఇక్కడ రాశానండి. అయితే ఈ ఫార్ములా ప్రకారం లాగ్ ఎం బేస్ ఏ ప్లస్ లాగ్ ఎన్ బేస్ ఏ ఉంటే దాని ప్లేస్ కూడా మేము ఎంత రాసుకోవచ్చండి, లాగ్ ఎం ఇంటూ ఎన్ బేస్ ఏ. సో ఇది అదే ఫార్ములా ఉంది కదా ఫ్రెండ్స్, లాగ్ ఎం బేస్ ఏ అంటే ఈ ఫార్ములా బట్టి చెప్తున్నానండి, ప్లస్ లాగ్ ఎన్, ఇదంతా ఎన్ అని అనుకోవాలండి. మనం ఫార్ములాస్ అప్లై చేసినప్పుడు ఒక నెంబర్ కింద ట్రీట్ చేయాలి, ఓకేనండి. అంతేగాని ఇక్కడ మళ్ళీ ఏ పవర్ ఎన్ ఉంది అని కన్ఫ్యూజ్ పడకూడదండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమవుతుందండి, లాగ్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ ఎన్ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలండి, మనకి ఓన్లీ ఏ వాల్యూ కావాలండి, ఎక్స్ వాల్యూ కావాలి, అవునా కదా ఫ్రెండ్స్. మనం ఏ పవర్ మైనస్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నామండి. సో మనకి ఆ ఎక్స్ వాల్యూ కావాలి ఫ్రెండ్స్. ఈ ఫార్ములా మనం చాలాసార్లు యూజ్ చేసుకున్నామండి. ఏ పవర్ లాగ్ ఎం బేస్ అంటే ఈ బేస్ నెంబరు లాగ్కి బేస్ ఒకేగా ఉంటే మనకి టోటల్ ఎలిమినేట్ అయిపోయి ఇక్కడ ఉన్న నెంబర్ వస్తుందని ఆన్సర్గా. సో మనకి ఇక్కడ ఏం కావాలంటే ఫ్రెండ్స్, ఈ నెంబర్ మనకు కావాలి. సో ఆటోమేటిక్గా ఈ టోటల్ నెంబర్ ఉన్నదనుకోండి లాగ్ లేకుండా, మనం దాని ఎక్స్ వాల్యూ కనిపెట్టచ్చు. సో మనకి కావాలంటే ఏం చేయాలండి, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, 10 పవర్ లాగ్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ ఎన్ బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 0. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 10 పవర్లో రాశాను. ఎందుకు, ఇప్పుడు 10 పవర్లో రాసామనుకో, ఇంకా లాగ్కి బేస్ 10 ఉంది, అప్పుడు ఈ టోటల్ ఎలిమినేట్ అయిపోయి ఈ పార్ట్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అదండి ఈ ఫార్ములా అప్లై చేయడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ దీన్ని ఈ టోటల్ నెంబర్ని అంటే నేను ఇక్కడ ఈ టోటల్ నెంబర్ని 10 పవర్స్గా రాశాను. ఎందుకు అంటే మనకి ఈ పార్ట్ కావాలి ఇండివిజువల్గా. ఈ పార్ట్ ఎలా వస్తుంది, ఈ ఫార్ములా ద్వారా ఒక నెంబర్ పవర్లో లాగ్ ఉండి లాగ్కి బేస్ కూడా ఈ కింద నెంబర్ 2 ఈక్వల్గా ఉంటే మనకి ఎలిమినేట్ అయిపోయి వస్తాయి. అంటే ఇది చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, కానీ మీకు చూస్తే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒకసారి చేసినట్టయితే అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 2 సైడ్స్ ఈక్వేషన్ 2 సైడ్స్ 10 పవర్స్గా రాశాను. ఓకేనండి, 10 పవర్ 0 ఉంది, ఇంకో 10 ఇక్కడ 0 ఉంది, 10 పవర్ 0 అని రాశాను. సో ఇక్కడ మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఈ టోటల్ పార్ట్ ఎలిమినేట్ అయిపోయి ఎక్స్ ఇంటూ ఏ పవర్ ఎన్ అని ఉంటుందండి. ఓకేనండి, ఈక్వల్ టు అంటే ఈ టోటల్ ఉంటుంది ఇంకా 10 పవర్ 0, ఎనీ నెంబర్ పవర్ 0 ఈక్వల్ టు 1. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ కావాలండి, ఎక్స్ ఈక్వల్ టు 1/ఏ పవర్ ఎన్. అంటే ఏ పవర్ ఎన్ అనేది ఇక్కడ ఇంటూ చేస్తుందండి, దీని కిందకి పంపించేస్తే డివైడ్ చేస్తుంది. సో ఎక్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఏ పవర్ మైనస్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నావు. ఎక్స్ అంటే ఎంత వచ్చింది నీకు, 1/ఏ పవర్ ఎన్. సో 1/ఏ పవర్ ఎన్ అంటే టోటల్గా ఏ పవర్ మైనస్ ఎన్ ఈక్వల్ టు 1/ఏ పవర్ ఎన్. ఓకే, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి అంటే ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం అని చెప్పుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఈ ఫార్ములా మనము ఎక్కువసార్లు యూజ్ చేసి ఉండవేమో అని మనకు అనిపించవచ్చండి, కానీ ఫ్రెండ్స్ మనం ఈ ఫార్ములా చాలాసార్లు యూజ్ చేసి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు సపోజ్ 2x
హోల్ స్క్వేర్ అని ఉందండి. మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసే ఉంటాం. నేను ఎలా చెప్పానండి, ఈ స్క్వేర్ అనేది ఈ టోటల్ లోపల ఉన్న టర్మ్స్కి మల్టిప్లికేషన్లో ఉంటే ఈ టర్మ్కి చెందుతుంది, ఈ టర్మ్కి చెందుతుంది అని చెప్పి మనం చేసుకునేవాళ్ళం అండి. అంటే దీని ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి 2 స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములాయే ఇది. అంటే ఈ ఫార్ములా నుంచే మనం ఇది ఈ విధంగా షార్ట్కట్లో ఆ పవర్ అనేది లోపల ఉన్న టర్మ్స్కి అప్లై అవుతుంది అని చెప్పుకుంటాం. ఓకేనండి. అయితే ఫ్రెండ్స్ ఈ ఫార్ములా ఏ విధంగా వచ్చింది అన్నది మనం ఈ వీడియోలో 2 మెథడ్స్ ద్వారా అయితే చూద్దామండి. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని చేద్దాము. సెకండ్ మెథడ్ వచ్చేసరికి లాగరిథమ్స్ యూజ్ చేసి చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ మెథడ్ అయితే చూద్దాం. మనము ప్రూవ్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసరికి ఇదండి. అయితే ఫ్రెండ్స్ మనం చాలా ఇంతకుముందు లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ సంబంధించి ఫార్ములాస్ అయితే మనం చాలా చెప్పుకున్నామండి. మనం ఏదో ఒక సైడ్ తీసుకుని దాన్ని బట్టి ప్రూవ్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక నేను ఇది తీసుకున్నానండి, ఏ పవర్ m ఇంటూ బి పవర్ m. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది అన్నది మనం లాస్ట్లో చూద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పవర్ m ఇంటూ బి పవర్ mని సింప్లిఫై చేసినట్టయితే మనకి ఆన్సర్ ఎంత రావచ్చు అన్నది చూద్దామండి. అయితే ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి మనం చూడడం కొంచెం కష్టం. సో ఇక్కడ న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ నేను తీసుకున్నట్టయితే ఏ ఫామ్గా ఉండాలండి, ఇదే ఫామ్గా ఉన్న న్యూమరికల్ ఎగ్జాంపుల్స్. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పవర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, కింద బేసిస్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ అని తీసుకుంటానండి నేను ఎగ్జాంపుల్గా. సారీ ఫ్రెండ్స్, మన పవర్స్ రెండు ఈక్వల్గా తీసుకోవాలి కాబట్టి, అంతే కదండి, పవర్స్ రెండు ఈక్వల్గా అన్నారు కాబట్టి. సో 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్, బేసెస్ రెండు డిఫరెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సింప్లిఫై చేద్దామండి. 2 క్యూబ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఇక్కడ దీన్ని ఏ విధంగా రాస్తానంటే 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3. సో ఇక్కడ అన్ని మల్టిప్లికేషన్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను చూడండి, ఒక 2ని ఒక 3తో రాశానండి. నెక్స్ట్ ఈ ఇంకో 2ని ఇంకో 3తో రాశానండి ఇంటూ చేసేలాగా. సో ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినా ఒకటే ఆన్సర్. సో ఇంటూ కాబట్టి మనకి ఏ విధంగా ఇంటూ చేసినా మనకి చివరికి ఆన్సర్ వచ్చేది ఒకటే. ఇప్పుడు నాకు చెప్పండి ఫ్రెండ్స్, 2 ఇంటూ 3 అంటే ఎంతండి, 6. నెక్స్ట్ 2 ఇంటూ 3 అంటే ఎంతండి, 6. ఇక్కడ కూడా 2 ఇంటూ 3 అంటే 6. సో 6 ఇంటూ 6 ఉంది అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 6 క్యూబ్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఈ 6ని ఏ విధంగా రాస్తానంటే 2 ఇంటూ 3 హోల్ క్యూబ్ అని రాస్తాను. అంటే కేవలం నేను ఈ 6 ప్లేస్లో 2 ఇంటూ 3 రాశాను అంతే. ఓకేనా ఫ్రెండ్స్. క్యూబ్ అనేది మామూలుగానే ఉంది. అంటే నువ్వు దేన్ని సింప్లిఫై చేసినట్టయితే నీకు ఆన్సర్ వచ్చింది ఇది దీన్ని. అంటే ఏంటి, 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 హోల్ క్యూబ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పవర్స్ రెండు ఈక్వల్, బేసిస్ అనేవి డిఫరెంట్. ఓకేనండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 5 పవర్ 4 ఇంటూ 7 పవర్ 4. సో బేసిస్ రెండు డిఫరెంట్గా తీసుకోవాలండి, పవర్స్ రెండు ఈక్వల్గా తీసుకోవాలి. ఈ ఫామ్గా ఉన్న న్యూమరికల్ ఎగ్జాంపుల్ అన్నట్టు. సో ఇక్కడ నేను దీన్ని 5 పవర్ 4 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 7 పవర్ 4 అంటేనండి 7 ఇంటూ 7 ఇంటూ 7 ఇంటూ 7. ఇక్కడ నేను ఏ విధంగా రాస్తానంటే 5 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 5 ఇంటూ 7. అంటే చూసే కదా ఫ్రెండ్స్, ఇందాక చేసినట్టే ఇంకో 5 ఇంటూ 7 ఒకటి, నెక్స్ట్ 5 ఇంటూ 7 2. ఓకే, నేను నెక్స్ట్ 5 ఇంటూ ఈ 7 3, నెక్స్ట్ ఈ 5 ఇంటూ 7 4. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈ విధంగా రాసుకున్నానండి. తర్వాత 5 ఇంటూ 7 అంటే ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 35. సో 35 ఇంటూ 5 ఇంటూ 7 అంటే 35 ఇంటూ 5 ఇంటూ 7 అంటే 35 ఇంటూ 5 ఇంటూ 7 అంటే 35. సో ఇక్కడ నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే 35 హోల్ పవర్ 4 అని రాస్తానండి. సో అగైన్ నేను 35ని ఏ విధంగా రాస్తానంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ 5లోని 7లోని రాస్తున్నాం, ఎందుకంటే మనం ఫార్ములా ప్రూవ్ చేయాలి కాబట్టి. ఓకేనండి. 35 అంటే ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్, మనం 5 ఇంటూ 7 హోల్ పవర్ 4. సో నేను కేవలం ఈ కింద ఉన్న బేస్ నెంబర్ని మాత్రమే ఈ విధంగా రాస్తున్నాను. ఓకేనండి. అంటే మనం దేన్ని సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వచ్చిందని చెప్పుకోవచ్చు. 5 పవర్ 4 ఇంటూ 7 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందని మనకి 5 ఇంటూ 7 హోల్ పవర్ 4 అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. సో మీరు ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఏవి తీసుకున్నా సరే ఈ విధంగా సింప్లిఫై చేసింది అయితే మీకు ఇలా వస్తాయండి. అంటే బేసిస్ రెండు డిఫరెన్స్ తీసుకుని పవర్స్ రెండు ఈక్వల్గా తీసుకుని ప్రొడక్ట్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అవుతుంది. సో దీన్ని బట్టి
ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అంటే మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇంకోండి బేసెస్ రెండు డిఫరెంట్, పవర్స్ రెండు ఈక్వల్. ఎలా చెప్తాను దీని ఆన్సర్ ఎంత వస్తుంది అనేది ఇంకో న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనకి ఏమవుతున్నాయండి, పవర్లో సేమ్ ఈ రెండింటికి ఎంత పవర్ అయితే ఉందో అంత వచ్చేసి ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ బేసెస్ రెండు ప్రొడక్ట్ అవుతున్నాయి. అంటే మీకు ఏ విధంగా రాసుకోవచ్చు, ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదండి మనకి ఫార్ములా యొక్క ప్రూఫ్. అంటే ఇది బేసిక్గా చెప్పింది కదా ఫ్రెండ్స్, బేసిక్గా న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధానం. ఓకేనండి, ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ లాగరిథమ్స్ యూజ్ చేసి ఈ ఫార్ములాని ప్రూవ్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒక పాయింట్ అయితే గమనించాలండి, మనకి ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎన్ అన్న ఎం అన్న ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం అన్న ఒకటేనండి. ఇక్కడ ఏబీనే మనం ఏ ఇంటూ బి అని కూడా రాసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మళ్ళీ చెప్తున్నానండి. అంటే మనం ఉండి కొద్దీ అంటే హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ ఇక్కడ ఇంటూ సింబల్ అనేది మనం కొంచెం పెట్టమండి, పక్క పక్కన రాస్తాం. ఇప్పుడు సపోజ్ 2x3 అని రాయాలనుకోండి, ఇలా కాదు 23 అని రాయకూడదండి, జస్ట్ ఒక చిన్న డాట్ అయితే పెడతా ఉంటాం కింద. అంటే అక్కడ మనకి సమ్స్ బట్టి అర్థమైతే కానీ మరి 2.3 అని కూడా చదవచ్చు దీన్ని. అంటే దీన్ని ఈ విధంగా కూడా రాస్తూ ఉంటాం. ఓకేనండి, సో అంటే మనం హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ ఇంటి సింబల్ అనేది కొంచెం అక్కడక్కడ పెట్టాం. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా ఏబి అన్న ఏ ఇంటూ బి అన్న ఒకటేనండి, కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఈ ఫార్ములా ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగరిథమ్స్ యూజ్ చేసి ఫస్ట్ మనం ఆల్రెడీ బేసిక్ మెథడ్ యూజ్ చేసాం కదండి. సెకండ్ వచ్చేసరికి లాగరిథమ్స్ యూజ్ చేసి నాకు దీని వాల్యూ తెలియదు. దీని వాల్యూ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ టు ఎక్స్ అని అనుకుంటానండి. దీని వాల్యూ తెలియదు. మనం సింప్లిఫై చేసి లాగ్స్ అప్లై చేసి టోటల్గా ఫార్ములాస్ అన్నీ అప్లై చేసుకుని ఆన్సర్ ఎంత వస్తుంది అన్నది మనం చివరిగా అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను ఏం చేస్తానంటే అప్లయింగ్ లాగరిథమ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, లాగ్ అప్లై చేస్తున్నామంటే ఇటుపక్క ఉన్నదానికి అంతా లాగ్ అనేది అప్లై అవుతుంది. ఇక్కడే మనం తప్పు చేస్తాం, లాగ్ ఓన్లీ దీనికి అప్లై చేసి మళ్ళీ ఇంటూ పెట్టి లాగ్ బి పవర్ ఎం అని రాయకూడదండి. సో ఇదంతా ఒకటే కాబట్టి లాగ్ లోపు నేను ఇదంతా రాశాను, ఈక్వల్ టు లాగ్ ఎక్స్. సో బేస్ 10 రాద్దామండి. నెక్స్ట్ ఇది ఏ ఫార్ములా ఉంది ఫ్రెండ్స్ అంటే మనకి ఫార్ములా ఉంటుంది కండి, లాగ్ ఎం ఇంటూ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎం బేస్ ఏ ప్లస్ లాగ్ ఎన్ బేస్ ఏ. అంటే ప్రోడక్ట్లో ఉంటే ఇక్కడ ఈ విధంగా రాసుకోవచ్చు, అంతే కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏ విధంగా ఉందండి, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఫార్ములా ఉంది. సో నేను దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, లాగ్ ఏ పవర్ ఎం బేస్ 10 ప్లస్ లాగ్ బి పవర్ ఎం బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 అని రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి లాగరిథమ్స్లోనే చాలాసార్లు యూజ్ చేస్తామండి ఫార్ములా లాగ్ ఎక్స్ పవర్ ఎం బేస్ ఏ ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్ బేస్ ఏ అని మన అందరికీ తెలిసిన ఫార్ములా. ఓకేనా ఫ్రెండ్స్, అంటే పవర్ అనేది ముందుకు వస్తుంది అని చెప్పుకున్నాం మనం. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసినట్టయితే ఈ పవర్ అనేది ఏమవుతుందండి, ముందుకు వస్తుంది. అప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏమవుతుంది, ఎం లాగ్ ఏ బేస్ 10 ప్లస్ ఎం లాగ్ బి బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కామన్ వస్తుందండి. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎం లాగ్ ఏ బేస్ 10ని నేను ఎం ఇంటూ లాగ్ ఏ బేస్ 10 అని రాశాను ఫ్రెండ్స్, ప్లస్ ఎం ఇంటూ లాగ్ బి బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 అని రాశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ దాకా అయితే నోట్ చేసుకోండి, దీని తర్వాత చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా నోట్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనకి కామన్ ఏమొస్తుందండి, ఇందులో కామన్గా ఉంది ఎం ఉంది, ఇందులో కూడా కామన్గా ఉంది ఫ్రెండ్స్ ఎం ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చేసే మిస్టేక్, ఇందులోని కామన్గా ఎం లాగ్ కూడా కామన్గా ఉందనుకుంటామండి. లాగ్ అనేది ఇండివిజువల్గా రాయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, సో మీరు గమనించాలండి, లాగరిథమ్స్ వచ్చేసరికి మనం ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం, ఒకసారి చూసుకోవాలండి. లాగ్ అనేది ఎప్పుడు ఇండివిజువల్గా రాయకూడదు. లాగ్కి కంపల్సరీగా ఇక్కడ నెంబర్ ఉండాలి, బేస్లో కూడా నెంబర్ ఉండాలి, అప్పుడు మాత్రమే దిస్ ఈజ్ ద మీనింగ్ఫుల్ వాల్యూ. లాగ్ అనేది ఇక్కడ నెంబర్ లేకుండా బేస్లో నెంబర్ లేకుండా ఉందంటే ఇది మీనింగ్లెస్. ఓకేనండి, సో గమనించండి. సో ఫ్రెండ్స్ ఈ రెండింటిలో నేను ఎం అనేది కామన్ తీసానండి బయట. అంటే ఇక్కడ లోపల ఏముంటుంది ఫ్రెండ్స్, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్ టు ఇటు సైడ్ మామూలుగా లాగ్ ఎక్స్ బేస్ 10 ఉంది. అయితే ఇక్కడ మళ్ళీ మనకి ఈ ఫార్ములా మళ్ళీ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇందాక ప్రోడక్ట్గా ఉంటే ఈ విధంగా రాసుకున్నాం. సో ఇక్కడ ఈ పార్ట్ అనేది ఈ విధంగా ఉంది. సో మనం దీని ప్లేస్గా రాసుకోవచ్చండి ఎం ఇంటూ ఎన్. సో నాకు ఇది చెప్పండి ఫ్రెండ్స్, ఏమవుతుంది, లాగ్ ఏమవుతుందండి ఏబి, లాగ్ ఏ ఇంటూ బి.
బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇదంతా ఈ పార్ట్ అంతా ఇంటూ చేస్తుంది. ఏ పార్టు? ఇది. ఓకేనండి, ఈ పార్ట్ అంతా మనకి ఈ ఎమ్ని ఇంటూ చేస్తుంది. ఈ ఇంటూ చేస్తున్న పార్ట్ని ఇటుపక్క పంపించేసినట్టయితే ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి ఎమ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 బై లాగ్ ఏ ఇంటూ బి బేస్ 10. ఓకేనండి, సో ఫ్రెండ్స్ మనం ఫార్ములా చాలాసార్లు యూజ్ చేసుకున్నామండి. అంటే ఇది కొత్తగా నేర్చుకున్నాం అనుకోండి. లాగ్ ఎమ్ బేస్ ఏ బై లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎమ్ బేస్ ఎన్ అని. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ ఫార్ములా మనం ఇది ఎక్స్పోనెంట్స్, లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్కి సంబంధించి ప్రూఫ్స్ చెప్పుకోవడానికి ఈ ఫార్ములా అయితే నేర్చుకున్నామండి కొత్తగా. 10th ఉండదు ఇది యాక్చువల్గా. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ ఫార్ములా బట్టి దీని ప్లేస్లో ఏమవుతుందని మనకి బేసెస్ రెండు మనకి 10 ఉన్నాయి కాబట్టి లాగ్ ఈ పైన నెంబర్ ఎక్స్ బేస్గా ఏమొస్తుందండి, బేస్గా నెంబర్ ఎన్ వచ్చింది అంటే డెనోమినేటర్గా ఉన్న నెంబర్ ఏబి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టోటల్గా వచ్చిన వాల్యూ ఏంటి, ఎమ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ఏబి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అసలు ఏ వాల్యూ కనిపెట్టాలండి, ఎక్స్ వాల్యూ కనిపెట్టాలి. ఎందుకంటే మనం ఫస్ట్లో ఏ పవర్ ఎమ్ ఇంటూ బి పవర్ ఎమ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నాం. సో ఇక్కడ ఈ రెండు నెంబర్స్ అంటే ఈ నెంబర్ని ఏ నెంబర్ యొక్క పవర్లో రాయాలి, ఈ నెంబర్ని ఏ నెంబర్ యొక్క పవర్లో రాయాలండి. ఇక్కడ దాకా ఈజీగా మనం చేసేయచ్చండి. ఇక్కడ కొంచెం ఆలోచించాలి ఫ్రెండ్స్. మనకు ఫార్ములా తెలుసు ఏంటండి, ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని. అంటే ఒక నెంబర్ పవర్లో లాగ్ ఉండి ఆ లాగ్కి కూడా బేస్ అనేది ఈ నెంబరు సేమ్ ఉంటే సో మనకి మొత్తం ఎలిమినేట్ అయిపోయి ఎక్స్ వస్తుందండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ లాగ్ అనేది ఏ నెంబర్ యొక్క పవర్లో రాస్తే ఈ మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానండి ఈ ఫార్ములా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే తెలుస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈజీగా ఈ బేస్లో ఎంత నెంబర్ ఉంటే ఆ నెంబర్ యొక్క పవర్లో దీన్ని రాసినట్టయితే సరిపోద్దండి. అంటే చూడండి ఫ్రెండ్స్, ఏబి హోల్ పవర్ ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏబి. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్గా ఏమవుతుందండి మీరే చెప్పేయచ్చు, ఈ మొత్తం ఎలిమినేట్ అయిపోయి ఎక్స్ వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఈ స్టెప్ దగ్గర మీరు ఆలోచిస్తే అంటే దీన్ని ఏ నెంబర్ యొక్క పవర్లో రాస్తే మనకి ఎక్స్ అనేది ఇండివిజువల్గా వస్తుంది అన్నది మీరు గమనించినట్టయితే ఈజీగా వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ దాకా అయితే నోట్ చేసుకోండి. ఈ పక్కన రాసేస్తున్నాను. ఫార్ములాస్ కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఏ ఫార్ములా ఎక్కడ యూజ్ చేసామో మనకు తెలియదు కదండి. సో ఇక్కడ దీని తర్వాత ఏబి హోల్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది ఫ్రెండ్స్, మన టోటల్గా ఇది ఎలిమినేట్ అయిపోయి లాగ్ ఇవన్నీ ఇంకేమవుతుందండి ఎక్స్ వస్తుంది. సో ఎక్స్ లాగా ఎంత వచ్చింది ఫ్రెండ్స్, ఏబి హోల్ పవర్ ఎం ఆర్ ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం ఏదైనా ఒకటి. సో మనం ఫస్ట్లో అనుకున్నాం ఏంటి, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ టు ఎక్స్ అని. సో ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఏబి హోల్ పవర్ ఎం. సో దీన్ని ప్లేస్ కూడా ఏం రాసుకోవచ్చు, ఏబి హోల్ పవర్ ఎం రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదండి మనకి ఫార్ములా యొక్క ప్రూఫ్. ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి హోల్ పవర్ ఎం. అయితే ఫ్రెండ్స్ ఈ ఫార్ములా మనం ఎక్కువగా యూజ్ చేసి ఉండకపోవచ్చేమో అని అనుకోవచ్చండి. కానీ ఫ్రెండ్స్ మనం ఈ ఫార్ములా కూడా చాలాసార్లు యూజ్ చేసి ఉంటామండి. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా 2/x హోల్ స్క్వేర్ అని ఉందండి. సో మనం ఇలా ఉంటే ఏ విధంగా చెప్పుకుంటాం ఫ్రెండ్స్, ఈ పవర్ అనేది న్యూమరేటర్కి వస్తుంది, డినోమినేటర్కి వస్తుంది అని చెప్పుకుని ఏం రాస్తామండి, 2² అని రాస్తామండి. అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకునే చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మరి ఈ ఫార్ములా ఏ విధంగా వచ్చింది అంటే ఈ పార్ట్ ఈ RHS పార్ట్ ఈ RHS పార్ట్కి ఎలా ఎక్కువగా అయింది అనేది మనం ఈ వీడియోగా అయితే చూద్దామండి. 2 మెథడ్స్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ తీసుకుని అంటే న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని బేసిక్గా చేద్దామండి. సెకండ్ మెథడ్ వచ్చేసరికి లాగరిథమ్స్ యూజ్ చేసి అయితే చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మెథడ్ చూసుకున్నట్టయితే మనం ప్రూవ్ చేయాల్సిన ఫార్ములా వచ్చేసరికి ఇదండి. అయితే ఇందులో నేను LHS పార్ట్ అయితే తీసుకున్నాను, ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం. దాని యొక్క వాల్యూ అనేది ఎంత అవుతుంది అన్నది నేను ఫైండ్ అవుట్ చేస్తానండి. అయితే ఫ్రెండ్స్ ఇది మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి వీటి ప్లేసెస్లో. సో ఆల్ఫాబెట్స్ ఉంటే మనం సింప్లిఫై చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో నేను ఈ ఆల్ఫాబెట్స్ ప్లేస్లో నెంబర్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసినట్టయితే ఎంత అవుతుంది అన్నది చూసి దాన్ని బట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది అన్నది కూడా చూద్దాం. అందుకోసం ఇదే ఫామ్లో ఉన్న ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ అయితే తీసుకుందామండి. ఫ్రెండ్స్ నేను తీసుకుంటున్నాను చూడండి, 2/3/3
3 పవర్ 3. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బేసెస్ రెండు న్యూమరేటర్లో ఉన్న బేస్కి డినోమినేటర్లో ఉన్న బేస్ డిఫరెంట్గా ఉన్నాయి, కానీ పవర్స్ మాత్రం ఈక్వల్గా ఉన్నాయి. ఎం అంటే పవర్స్ అనేవి ఈక్వల్. సో నేను ఇదే ఫామ్గా ఉన్న ఒక న్యూమరికల్ ఎగ్జాంపుల్ని అయితే తీసుకుంటున్నానండి. ఇందులో 2 క్యూబ్ అంటే మీనింగ్ ఏంటి ఫ్రెండ్స్, 2 ఇంటూ 2 ఇంటూ 2 అన్నట్టు, బై 3 క్యూబ్ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3 అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. సో నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే జాగ్రత్త చూడండి, 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 అని రాస్తానండి. ఫ్రెండ్స్ ఒక్కసారి మీకు ఇది మర్చిపోయి దీన్ని సింప్లిఫై చేయండి. మీకు ఇది ఇచ్చి సింప్లిఫై చేయమంటే ఏం చేస్తారండి, మల్టిప్లికేషన్. సో ఫ్రాక్షన్స్తో మల్టిప్లికేషన్ అనేసరికి న్యూమరేటర్స్తో ఎన్ని ఉంటాయని ఇంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాము, బై డినోమినేటర్స్ డైరెక్ట్గా ఇంటూ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 బై 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇదే కదండి వచ్చేది. సో నేను దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నానండి. ఎందుకు, ఫార్ములాని ప్రూవ్ చేయడం కోసం. ఓకేనా ఫ్రెండ్స్. సో మనందరికీ తెలుసు, ఏదైనా ఒక నెంబర్ని ఎన్నిసార్లు ఇంటూ చేస్తే పవర్లో అంత రాయాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఏ ఇంటూ ఏ అని ఉందండి. సో ఇది ఎన్నిసార్లు ఇంటూ అయింది, 3 టైమ్స్. సో దీన్ని మనం నార్మల్గా షార్ట్ ఫామ్లో ఏ విధంగా రాస్తామండి, ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఏ క్యూబ్ అని రాస్తాం. సో ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మీరు ఏమనుకుంటారంటే, ఇదంతా ఒక నెంబర్ అని అనుకోండి, 2/3 అనేది ఒక నెంబర్, అంటే అది ఒక నెంబర్ అనుకోండి. సో ఇదంతా ఒక నెంబర్, ఇది కూడా ఒక నెంబర్, సేమ్ నెంబర్స్ 3 ఇంటూ చేసుకుంటున్నాయి. ఎన్ని టైమ్స్, 3 టైమ్స్. సో మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, 2/3 హోల్ పవర్ ఎంత రాసుకోవాలండి, పవర్లో 3 రాసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నువ్వు ఇప్పుడు దేన్ని సింప్లిఫై చేస్తే నీకు ఇది వచ్చిందండి, 2 క్యూబ్ బై 3 క్యూబ్. దీన్నే కదా సింప్లిఫై చేస్తే నీకు ఇది వచ్చింది. అంటే 2 క్యూబ్ బై 3 క్యూబ్ ఈక్వల్ టు ఎంత రాసుకోవచ్చండి, 2/3 హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందామండి. సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే 5 పవర్ 4 బై 3 పవర్ 4. అయితే ఫ్రెండ్స్ నేను ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నానండి. మీకు ఇంకా చేయాలనిపిస్తే ఇంకా ఎగ్జాంపుల్స్ తీసుకుని చేయొచ్చండి. ఓకేనండి. 5 పవర్ 4 అంటే మీనింగ్ ఏంటండి, 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 బై 3 పవర్ 4 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. సో నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే కింద రాస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి, 5/3 ఇంటూ 5/3 ఇంటూ 5/3 ఇంటూ 5/3. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఒక నెంబర్ అని అనుకోండి, సేమ్ నెంబర్ 4 టైమ్స్ ఇంటూ అవుతుంది. అంటే ఇక్కడ ఫార్ములా రూపంగా రాయాలంటే ఈ విధంగా, అంటే మీరు ఆన్సర్ని ఏం రాస్తారండి, 4. సో ఇక్కడ కూడా మనం ఏం రాసుకోవచ్చు ఫ్రెండ్స్, 5/3 హోల్ పవర్ 4. ఓకేనా ఫ్రెండ్స్. దేన్ని సింప్లిఫై చేస్తే నీకు ఇది వచ్చింది, 5 పవర్ 4 బై 3 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 5/3 హోల్ పవర్ 4 వచ్చింది. అంటే ఇది ఒక ఫార్ములా అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నాకు చెప్పు, ఏ పవర్ m బై బి పవర్ ఎంని సింప్లిఫై చేస్తే నీకు ఎంత వస్తుంది, ఏమొచ్చింది ఫ్రెండ్స్. మనం బేసిస్ రెండు డిఫరెంట్గా తీసుకుంటే పవర్ అనేది సేమ్. సో పవర్ అనేది రెండింటికి అంటే ఇవి అంటే చెప్పడం కుదరదు కదండి, మనకి ఈ విధంగా అవుతుంది కదా ఫ్రెండ్స్. సో మనకి ఏమవుతుందండి, ఏ బై బి న్యూమరేటర్ బై డినోమినేటర్ హోల్ పవర్ రెండింటికి ఒకే పవర్ వచ్చేస్తుంది. ఓకేనండి. సో ఈ విధంగా మనకి ఈ ఫార్ములా అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు సెకండ్ మెథడ్ లాగరిథమ్స్ యూజ్ చేసి ఎలా చేయాలనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నేను LHS తీసుకుంటున్నానండి, ఏ పవర్ m బై బి పవర్ m. అంటే ఇక్కడ లాగరిథమ్స్ చేసేటప్పుడు మనం ఈ వాల్యూ తెలియదు కాబట్టి x అని అనుకుంటున్నానండి. చివరికి మనం x వాల్యూ ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు చేస్తే అర్థమవుతుందండి. సో నేను ఏం రాస్తానంటే, అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, లాగ్ ఆఫ్ ఏ పవర్ m బై బి పవర్ m ఈక్వల్ టు లాగ్ x. బేస్ 10 రాసుకుందామండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనందరికీ ఒక ఫార్ములా తెలుసు, అంటే ఒకటి కదనుకోండి చాలా తెలుసు. లాగరిథమ్స్లో నుంచి లాగ్ m బై n బేస్ ఏ ఉంటే మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చండి, లాగ్ m బేస్ ఏ మైనస్ లాగ్ n బేస్ ఏ. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకున్నట్టయితే ఇది ఏ ఫార్ములా ఉందండి, లాగ్ m బై n. ఓకేనండి. అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, లాగ్ ఏ పవర్ m బేస్ 10 మైనస్ లాగ్ బి పవర్ m బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ x బేస్ 10 అని. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏంటి, పవర్ ముందుకు వస్తుంది అన్నది కదండి ఆ ఫార్ములా, లాగ్ x పవర్ m బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు m లాగ్ x బేస్ ఏ అని చెప్పుకోవచ్చు. అంటే ఏంటి, పవర్ అనేది ముందుకు వస్తుంది. సో దీన్ని బట్టి మనం ఈ విధంగా రాసుకోవచ్చు కదండి నెక్స్ట్ స్టెప్లో, అంటే m లాగ్ ఏ బేస్ 10 మైనస్ m లాగ్ బి బేస్ 10 ఈక్వల్ టు లాగ్ x బేస్ 10 అని. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కామన్గా ఏది తీసుకొచ్చండి, మనం చాలాసార్లు
చెప్పుకున్నాము. m ఇంటూ లాగ్ ఏ బేస్ 10 మైనస్ m ఇంటూ లాగ్ బి బేస్ 10 సారీ ఇంటూ రాగేదండి. m ఇంటూ లాగ్ బి బేస్ 10 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 అని. సో అంటే నేను దీన్ని ఈ విధంగా రాశానండి. ఇప్పుడు నాకు చెప్పండి ఫ్రెండ్స్, రెండిట్లోని కామన్గా ఏ వస్తుంది? రెండిట్లోని ఇటుపక్క m వస్తుంది, ఇటుపక్క కూడా m వస్తుంది. సో నేను m కామన్ తీసి తర్వాత రాస్తానండి. ఇక్కడ దాకా అయితే నోట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో అంటే ఇక్కడ ఏం చేశానండి, m కామన్ తీసేస్తే ఇక్కడ ఏముంటుంది ఫ్రెండ్స్, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. సో అగైన్ మనం ఈ ఫార్ములా ఉపయోగించుకున్నట్టయితే ఇందాక ఇలా ఉన్నదాన్ని ఈ విధంగా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లాగ్ ఏ బేస్ 10 మైనస్ లాగ్ బి బేస్ 10. సో ఈ విధంగా ఉన్నది అంటే దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు కదండి. అంటే అప్పుడు ఏమవుతుంది ఫ్రెండ్స్, m ఇంటూ లాగ్ ఏ బై బి బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ అంతా mని ఇంటూ చేస్తుందండి. సో దీన్ని ఇటుపక్క పంపించేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి డివైడ్ చేస్తుంది. అంటే మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, వాల్యూ m ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ 10 బై లాగ్ ఏ బై బి బేస్ 10 అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి కొత్తగా నేర్చుకున్న ఫార్ములా ఏంటండి, లాగ్ m బేస్ ఏ బై లాగ్ n బేస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ m బేస్ n అని. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫార్ములా బట్టి మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చండి, లాగ్ ఎక్స్ జాగ్రత్త చూడండి ఫ్రెండ్స్, కింద ఉండేది అంటే కింద లాగ్కి ఉండేది బేస్గా వస్తుందండి ఏ బై బి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మనం చెప్పడానికి కుదరదండి ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకుంటే. అంటే లాగ్ m ప్లేస్లో ఎక్స్ ఉంది, ఏ ప్లేస్లో 10 ఉంది, లాగ్ n ప్లేస్లో ఏ బై బి ఉందండి, ఏ ప్లేస్లో 10 ఉంది. సో మనకి ఏమైంది ఫ్రెండ్స్, లాగ్ m బేస్ n అయింది, బేస్ n అయింది. సో m ప్లేస్లో ఎక్స్, n ప్లేస్లో ఏ బై బి అని. సో మనకి టోటల్గా ఏ వాల్యూ వచ్చిందండి, m ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేస్ ఏ బై బి అని చదవాలండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇదొక్క స్టెప్ కొంచెం జాగ్రత్తగా ఆలోచించకండి. మనకి ఫార్ములా తెలుసు ఏంటి, ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని. అంటే ఏంటి, ఒక నెంబర్ పవర్లో లాగ్ ఉండి ఆ లాగ్కి ఉన్న బేస్ నెంబరు ఈ కింద ఉన్న నెంబరు సేమ్ అయితే ఈ టోటల్ ఎలిమినేట్ అయిపోయి ఎక్స్ ఉంటుంది. అయితే ఈ ఫార్ములా వల్ల మనకి ఇక్కడ లాభం ఏంటి అంటే, ఇక్కడ మనం లాగ్ని ఒక నెంబర్ యొక్క పవర్లో రాసాము అంటే మనకి ఈ లాగ్ అనేది ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ ఫార్ములా ప్రకారం. ఓకేనా ఫ్రెండ్స్, అంటే నేను ఇక్కడ రాస్తానంటే రాసాక అర్థమవుతుంది. ఏ బై బి హోల్ పవర్ m అంటే ఇటు సైడ్ ఉన్నదాన్ని ఈ నెంబర్ యొక్క పవర్లో రాశానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఈక్వేషన్ ఒక సైడ్ రాసామంటే సెకండ్ సైడ్ కూడా రాయాలి. అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి ఏ బై బి హోల్ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ బై బి అని. అంటే చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈ ఫార్ములా ప్రకారం ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఉంటే ఎక్స్ వస్తుంది. సో అంటే ఈ నెంబరు పవర్లో లాగ్కి బేస్ నెంబర్కి రెండు సేమ్ అయితే సో ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతున్నాయి. అంటే నేను ఏం ఆలోచించానంటే, సో నేను దీన్ని ఏ బై బి హోల్ పవర్లో ఈ నెంబర్ని రాశాను అంటే అప్పుడు కింద నెంబరు ఏ బై బిఏ, లాగ్కి బేస్ నెంబర్ ఏ బై బిఏ. సో ఇదంతా ఈ రెండు సేమ్ నెంబర్స్ కాబట్టి ఎలిమినేట్ అయిపోతే మనకి ఎక్స్ వస్తుంది అని ఆలోచించి ఈక్వేషన్ రెండు సైడ్లు ఏ బై బి పవర్లో రాశానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ ఒక్క స్టెప్ కొంచెం మనం ఈ ఫార్ములా అప్లై చేయడం వస్తే ఈజీగా అవుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ దాకా నోట్ చేసుకున్నా కదండి. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ రాసేస్తున్నానండి. దీని తర్వాత స్టెప్ ఏమవుతుంది ఫ్రెండ్స్, మనకి ఏ బై బి హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందని మనకి టోటల్ ఎలిమినేట్ అయిపోయి ఎక్స్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మనం ఫస్ట్లో అనుకున్నాం వీ నో దట్ ఏ పవర్ m బై బి పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఫస్ట్లో అనుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఏ బై బి హోల్ పవర్ m. సో ఎక్స్ ప్లేస్గా ఎంత రాసుకోవచ్చు, ఏ బై బి హోల్ పవర్ m. ఓకేనండి, మనం సింపుల్గా ఈ విధంగా ఉంటే ఈ పవర్ న్యూమరేటర్కి చెందుతుంది, డినామినేటర్కి చెందుతుంది చెప్పేసుకుంటాం. ఓకే, కరెక్టే, అది సింపుల్గా మనం. కానీ ఈ ఫార్ములా ఏ విధంగా వచ్చింది అని చేయడం కోసం మనం ఇవన్నీ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీంతో మనకి